again. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. So you had a good rest yesterday? రాత్రి అందరూ కూడా మంచిగా రెస్ట్ తీసుకున్నారా? No rest. తీసుకున్నారు లేదు చెప్పండి, బొమ్మల్లా కలగొండకండి. Good. So what are the decisions you have taken? ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నారు? What decision, pastor? Why should we take decision? ఎందుకు మేము నిర్ణయాలు తీసుకోవాలి, ఏం నిర్ణయాలు తీసుకోవాలి అన్నట్టుకున్నారు మీరందరూ. Have you taken any decisions? ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారా? Yes. అమ్మ అరుణామ్ గారు అక్కడ చైర్ ఉంది, మీరు అక్కడ కూర్చోండి. What, pastor? What decision you have taken, pastor? Yesterday you said in Ecclesiastes 10th chapter, okay, one single foolish word makes. Okay, the dead is, dead flies. Like that is unwanted talk that will spoil our anointing. Okay, so what decision you have taken? So when we talk, very carefully we have to talk. Okay, thank you. So any other decisions you have taken? ఉండు ఒకసారి నీకు మరి అందరిని వన్నీ చెప్పేసి. Yes, ma'am. Very good. So you will sell your house and you will purchase a tent. మీ ఇల్లు అమ్మేసి ఒక టెంట్ తీసుకోవాలి మీరు. So what decision you have taken? Very good, very good. So always to think that we are nomads, we are pilgrimage, we are in pilgrimage, we are sojourners, and we have to keep our eyes upon that. That is what మనమందరం కూడా యాత్రికులను పరదేశులమై ఉన్నాం గనుక ఎప్పుడు కూడా అటువంటి మనస్తత్వంతోనే మన యాత్రలో కొనసాగించాలి. So in the Bible same verses, it doesn't say not only to remember but to confess. మనం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, మనము ఒప్పుకోవాలి. So in Hebrews 11, when we read about these things, in 14 onwards, 11-14 onwards, so Abraham was confessing. Confessing means he is telling, every day he is telling, we are not permanent in this place, we are sojourners, we are in a pilgrimage. He was always telling. అబ్రహాము మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అతను ఏం చేస్తున్నాడంటే దాన్ని నిరంతరము కూడా తిరగందన్న ఒప్పుకుంటున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడంటే తన నోటితో నేను యాత్రికుడను, నేను పరదేశిని అని తను ఆ మాటను ఒప్పుకుంటూ తన యాత్రను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తాము. సో దిస్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఆ ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. we think in our mind, but when we confess only it takes effect. కనుక ఇది మనం ఆలోచించడం, జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అది ఎఫెక్టివ్గా మన జీవితంలో పనిచేస్తుంది. సో మెనీ టైమ్స్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి మన జీవితాల్లో. బట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టు బి ఎఫెక్టివ్, we have to confess that promises. కనుక ఆ వాగ్దానాలు మనం నమ్మడం మాత్రమే కాదు, అవి మన నోటితో మనం ఒప్పుకుంటున్నప్పుడు అవి చాలా మరి ప్రభావవంతంగా మన జీవితంలో అప్పుడు పనిచేస్తాయి. సో అబ్రహాం హ్యాస్ దిస్ నేచర్, ఆల్వేస్ కన్ఫెసింగ్. కనుక ఈ అబ్రహాము ఈ యొక్క వచనంలో హెబ్రీ పత్రిక 11:13లో ఒప్పుకొని అనే మాటను మనం చూస్తున్నాం. తను ఎప్పుడు కూడా ఆ మాటను ఒప్పుకునేవాడు, మేము యాత్రికులమని. Can we read that verse, pastor? నేను 13వ వచనం చదువుతున్నాను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి. So in Telugu also it is confessing, isn't it? Telling. ఒప్పుకొని. So telling. So this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. But we tell something different, opposite of that one. మనం చాలా సార్లు దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. What we tell? ఏం చెప్తాము? This is my own house. This is my own vehicle. ఇది ఏమంటామంటే ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత వాహనం. Isn't it? This is the confession we are making every day. మనం ఇవి ఎక్కువగా ఒప్పుకుంటుంటాం, ఇలా చెప్తూ ఉంటాం ఎక్కువగా. This is my own phone. This is my vehicle. This is my all things we say that this is mine. I own it. కనుక చాలా సార్లు ఇది నా సొంతం, నాది అని మాటను మనం మాట్లాడతాం. So it is not so. అదేం కాదు. So Abraham was totally opposite. అబ్రహాము దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. He is telling that nothing is in this world.
everything is in that one. ఈ లోకంలో నాకేమీ లేదు, సమస్తము కూడా నాకు ఆ దేవుని రాజ్యంలో ఉంది అని చెప్తున్నాడు. So these are the things we have to learn from Abraham. అబ్రహాం దగ్గర నుంచి ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. So in Tamil there is a beautiful song. So I do not know how to translate it. It goes like this. Sundamindru sollikkolla உம்மை விட யாருமில்ல சொத்து என்று அள்ளிக்கொள்ள உம்மை விட ஏதுமில்ல. So its meaning is, దీని అర్థం ఏంటంటే, to tell as a relative there is no one in this world, you are my relation. You are my relative. To whom to telling to Jesus, in Yesu this world Christo, there is no other relations. యేసుక్రీస్తు మనం ఏం చెప్పాలంటే, నీవే నా యొక్క బంధువు. So to Jesus we are telling, in this world there is no relation except you. ప్రభా నీవు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరు లేరు అని ప్రభుత్వం మనం చెప్పాలి. In this world there is no other possession except you. ప్రభా నీవు తప్ప నాకు వేరే స్వాస్థ్యం ఏమీ లేదు. Sottu means possession, isn't it? స్వాస్థ్యము సొత్తు. Vastu vastu you know, స్వాస్థ్యము సొత్తు. Yeah. So nothing in this world. So that is the confession. కనుక అది అలాగ మనము చెప్తూ ఉండాలి, ఒప్పుకుంటూ ఉండాలి. This part we Christians we are not quite comfortable in confessing. కనుక ఈ విషయంలో మనం క్రైస్తవులంగా మనం అంత సౌకర్యంగా ఉండం అలా ఒప్పుకోవాలంటే. So but the principle is, whatever we believe we have to confess. Then salvation. కనుక యాక్చువల్గా పరలోక నియమం ఏంటంటే, మనం ఏది నమ్ముతున్నామో దానిని మన నోటితో ఒప్పుకోవాలి, అప్పుడే రక్షణ. Isn't it? In Romans chapter 10 we read that one, you know. రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటలు ఎవరు తీయద్దు. If you believe Jesus is Christ in your heart and confess, then you will be saved. కనుక యేసుక్రీస్తును ప్రభువు అని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలో విశ్వసించినప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందుతారు. So always whatever we believe we confess and it brings a result. కనుక ఏదైతే మనం నమ్ముతున్నామో దాన్ని ఒప్పుకున్నప్పుడే దానికి రిజల్ట్ వస్తుంది. So similarly Abraham, you know, in Romans chapter 4:12 onwards, మరి అలాగే రోమా పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి there it talks about the faith he had. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం గురించి అక్కడ తెలియబడుతుంది. So if you keep on reading verse 18 onwards, 18వ వచనం నుంచి మనం చదివితే, so he had no hope at all. అతనికి ఏ విధమైనటువంటి నిరీక్షణ లేదు. So the verse goes like this: against all hope Abraham in hope believed and so became the father of many nations, just as it has been written, so shall your offspring be. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడు. అప్పటికి తన శరీరం ముతతుల్యమన్నట్టును శారా గర్భం ముతతుల్యమని ఆలోచించును గాని. ఓకే, కంటిన్యూ. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. సో he gave glory to God. What he believed he confessed or he glorified God. గనక అతడు ఏదైతే నమ్మాడో దాన్ని ఒప్పుకోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు. So you see the condition of Abraham, what it says that he is already dead. His body is not in such a condition to give birth to a newborn. అబ్రహాముకి తెలుసు 100 ఏండ్ల వయసు గలవాడంటే తన శరీరం మృతతుల్యమైనదని తనకు తెలుసు. Okay, so he is dead already. అతడు ఒక రకంగా చెప్పాలంటే మరి పిల్లలు కనడానికి అతను చనిపోయిన వ్యక్తి. What about Sarah? సారా కూడా అదే పరిస్థితి. She also had that menstrual cycle has already stopped. గనక ఆ యొక్క సర్కిల్ అంతా కూడా పిల్లలకి అనేటువంటి ఆ సర్కిల్ అంతా కూడా తనకు కూడా ఆగిపోయింది. Okay, for a woman if the menstrual cycle stopped means there is no chance of giving birth to any baby. గనక స్త్రీలకు ఆ యొక్క మెన్సెస్ అనేది ఆగిపోయి అంటే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. But as the promises of God gave or entered into Abraham, గనక అబ్రహాము వాగ్దానము పొంది ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు he didn't just believed that alone, కేవలం నమ్మడం మాత్రమే కాదు, but he kept on confessing that one. అది ఒప్పుకుంటూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. So this confession, as he was confessing,
there is a change in his body. గనుక అది ఒప్పుకోవడాన్ని బట్టి తన యొక్క శరీరంలో గొప్ప మార్పు వచ్చింది. All the dead cells, once again it restored back to life. గనుక ఆ యొక్క మరి చనిపోయినటువంటి ఆ సెల్స్ కణాలన్నీ కూడా మరలా తనలోని యాక్టివ్ బతికాయి. Hallelujah. Hallelujah. Isn't it wonderful? So your confession has a power to regenerate. గనుక మీ యొక్క ఒప్పుకోలు అనేది మిమ్మల్ని పునరుజ్జింప చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So similarly, Sarah's womb has already died. సారా యొక్క గర్భం కూడా మృత పొందింది. But this confession, once again it gave life to the womb. గనుక వారు ఒప్పుకోవడాన్ని బట్టి వారి యొక్క ఆ గర్భంలో జీవం కలిగింది. Some people, the scholars of the Bible, they say that Sarah was about, what is the age of Sarah when she was giving birth to Isaac? 90. Around 90, isn't it? So in that stage only, the king, Amalek king, saw Sarah as a beautiful lady and took her. చూడండి, 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సారాను చూసి అబిమెలెకు రాజు ఆమెను చూసి అందంగా ఉందని చెప్పి ఆమెను తన గృహంలోకి తీసుకెళ్ళాడు. తన అంతఃపురం. Think about, sir. ఆలోచించండి. 90 years old lady. 90 సంవత్సరాల వయసు కలిగినటువంటి స్త్రీ. She is so beautiful in the sight of the king. 90 సంవత్సరాల వయసులో రాజు దృష్టికి ఆమె చాలా అందంగా కనిపించింది. Because there is a regeneration. అది మరి పునరుజ్జింప చేసేటువంటి దేవుని యొక్క శక్తి అది. I have heard a testimony also like this. దీని ఇలాంటి సాక్ష్యాన్ని కూడా నేను విన్నాను. One very old man, ఒక చాలా వృద్ధుడు, his hairs were totally grey. ఇంచుమించు ఇక చనిపోయే స్థితికి వచ్చాడు. సారీ తలంతా కూడా Grey hair, yeah, white hair. తలంతా కూడా పండిపోయింది. But what did he do? He confessed, kept on confessing. అతను ఒప్పుకుంటున్నాడు ప్రతి మాటను. ఏమనంటే, and what happened is he was regenerated into his youthhood. అతడు అలా ఒప్పుకుంటూ ఉంటుండగా తిరిగి తన యవ్వన కాలపు బలాన్ని తను పొందుకున్నాడు. Not only his hair became black, తన యొక్క తల బ్లాక్ కావడం మాత్రమే కాదు, all the teeth that have already fallen, they started to regenerate. గనుక ఊడిపోయిన పళ్ళు కూడా తిరిగి మళ్ళీ వచ్చాయి. Now you are so happy to hear చూడండి, this. ఇప్పుడు చాలా మంది చాలా ఆనందంగా ఉన్నారు ఇలాంటి మాటలు చెప్తే. Thinking, okay, tomorrow onwards no need to die, only I will keep on confessing. ఇంకా రేపు నుంచి నేను రంగులు గట్ట ఏం వేసుకోవాల్సిన లేదు, నేను ఒప్పుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను. Sir, if you have faith, you can move mountains, sir. కానీ విశ్వాసం ఉంటే మనము కొండలను పెకిలించవచ్చు. That is what the Bible says. అదే మరి దేవుని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. So let us exercise our faith. మన యొక్క విశ్వాసాన్ని మనం సాధకం చేయాలి. Believe on the promises and then confess it. Yes, it will generate life in your life. గనుక దేవుని వాక్యం నమ్మి వాటిని ఒప్పుకోండి, అది మీ జీవితాల్లో గొప్ప జీవాన్ని విడుదల చేస్తుంది. Do you believe it or not? మీరు నమ్ముతున్నారా లేదా? We have heard a lot of testimonies. చాలా సాక్ష్యాలు మనం విన్నాము. And Proverbs chapter 3, I suppose. Proverbs 3, last some verses. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో చివరి వచనాల్లో chapter 4. So 4:22. 4:22. Can you read that one? దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకు. 21 onwards. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. So in 20 onwards it says like this: pay attention to what I say, means pay attention to the word of God. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఒగ్గుము. Turn your ears to my words. నా యొక్క మాటలకు నీ చెవులు ఒగ్గినట్లయితే, do not let them out of your sight. నీ యొక్క కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకము. Keep it within your heart. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. For they are life to those who find them and health to one's whole body. గనుక ఎవరికి అది దొరుకుతాయో అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇస్తాయి. So what does it mean? దాని అర్థం ఏంటి? The words are medicines. గనుక దేవుని వాక్యం ఏంటంటే మనకు మెడిసిన్ లాంటిది. One fellow was seriously ill and he is in sick bed. ఒక అతను చాలా మరి తీవ్రమైన అనారోగ్యంతో మరి మంచాన పడి ఉన్నాడు. Even doctors gave hope.
gave up the hope. డాక్టర్స్ కూడా చెప్పేశారు ఇక ఏమీ కూడా అవకాశం లేదని. So no chance of restoration. కనుక ఏ విధముగా తిరిగి అతడు బతుకుతాడు అనడానికి అవకాశం లేదు. And he was about to die, and at that time he was reading the Bible verses. అతడు చనిపోయేటువంటి స్థితికి వచ్చాడు. ఆ సమయంలో బైబిల్ చదువుతున్నాడు. And this Bible verse, when he was reading, he had a revelation. కనుక ఈ వాక్యం బాగా అతను చూసినప్పుడు అతనికి ఒక ప్రత్యక్షత వచ్చింది. What does the verse says? ఆ వాక్యం ఏం చెప్తుంది? So for they are life to those who find them and health to one's whole body. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. So when he read that verses, he was stuck in that verse. ఎప్పుడైతే చదువుతున్నాడో ఆ వాక్యం దగ్గర ఆగిపోయాడు. Lord, it says that your words are life unto me and they are health to my whole body. ప్రభువా నీ వాక్యము నా యొక్క శరీరమునకు జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యం అని చెప్పావు. Then he had a revelation. Yes, I am going to confess that one. గనుక ఆ వాక్యాన్ని నేను ఒప్పుకుంటాననేటువంటి ప్రత్యక్షత తనకు వచ్చింది. That day onwards he started to confess. ఆ యొక్క వాక్యాన్ని రోజు ఒప్పుకోవడం మొదలెట్టాడు. He will read one verse and he will tell that this is a life to my body and this is health to my body. He will confess. ఆ వాక్యాన్ని చదవడం ఒప్పుకునేవాడు. ఈ వాక్యం నా శరీరానికి జీవమును నా సర్వ శరీరమునకు ఆరోగ్యం అని చెప్పుకునేవాడు. And he selected such verses which tells about the healing power of God. కనుక అలాంటి వాక్య భాగాలన్నీ తీసుకొని తనకి ఏదైతే మరి ఆ స్వస్థపరిచేటువంటి ఆ ప్రభావం కలిగిన వాక్యాలన్నీ తీసుకొని ఒప్పుకునేవాడు. And he kept on confessing these things. ఆ యొక్క మాటలన్నీ కూడా ఒప్పుకునే ఉండేవాడు. And to the surprise of the doctors, డాక్టర్లు ఆశ్చర్యపడే రీతిగా whole illness left him. తన శరీరంలోంచి సమస్తమైన వ్యాధి పోయింది. He got up from his bed. అతను ఆ యొక్క మంచము మరణ పడక నుంచి లేచాడు. And he became a great man of faith and he preached to a lot of people. గనుక అతడు లేచి మరి గొప్ప విశ్వాస వీరుడిగా అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించాడు. So when you read the Bible, just take it as your word, God's word into your heart, keep it in your heart and confess, and you will see many things are happening in your life. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే దాన్ని నమ్మి దానిని మీ నోటితో ఒప్పుకోవాలి. So confession is very important. గనుక ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. But for what you are confessing, that is also important. గనుక ఏం ఒప్పుకుంటున్నామో అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Not God, I want a car, I want a car, I want a car. Not like these things. గనుక నాకు కార్ కావాలి అది కాదు మనం ఒప్పుకోవాల్సింది. Yeah, that also God will provide, no issues. కార్ అయినా దేవుడు ఇవ్వగలడు, అదేం ప్రాబ్లం కాదు. But as Bible says in 1 Corinthians 15 verse 19, what does it say? మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయము 19వ వచనం ఏంటంటే ఈ లోకమందు మాత్రమే యేసుక్రీస్తునందు మనం నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని ఉంది. Only for these worldly things, if you put your trust upon Jesus Christ, you are the most pitied people in this world. గనుక మీరు ఈ లోకంలో ఉన్న వాటి కోసమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. So that things will be added unto you, that will be given to you. Even if we are not asking, God will know and he will provide. గనుక మీరు అడగకపోయినప్పటికీ కూడా అవి అవసరమైనప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. But there are more important things which we have to ask to God. దానికంటే ప్రాముఖ్యమైన ఉన్నాయి దేవుణ్ణి మనం అడగవలసినవి. That things exercise its power and you can see wonderful things. అలాంటి విషయాలు మనం ఒప్పుకొని అభ్యాసం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప శక్తి ప్రభావం విడుదల చేస్తాడు. Okay, one any other thing, any decisions you have taken? మరి రాత్రి రెండు నిన్న ఉదయం రాత్రి విన్న మెసేజ్లను బట్టి ఇంకేమైనా నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నారా? So what are the message about? అసలు ఆ మెసేజ్ ఏంటి మనం విన్నది? First one is separation. ప్రత్యేకింపబడ్డం. Second one is what is it? Way of life, లైఫ్ స్టైల్. So in your lifestyle, what decisions you have taken? మీ లైఫ్ స్టైల్ని ఎలాగ మరి మార్చుకోవడం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? Sister was telling a tent dwelling mindset. సిస్టర్ గారు చెప్పారు మరి ఇక మీదట అపార్ట్మెంట్లో ఉండకుండా గుడారంలో ఉంటామని చెప్పారు. Redeeming the time. How to redeem your time? సమయాన్ని మరి విమోచించుకోవడం. You understood the concept, no? It is no wrong in getting material possessions, but that should be a blessing unto us. చూడండి, మనం వస్తువులు ఆయా వాహనాలు మనం కలిగి ఉండడం తప్పు కాదు, అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి.
So very simple. I will give an example. అది మీకు ఉదాహరణ చెప్తాను. So from here you are going to Vijayawada by train. మీరు ఇక్కడ నుంచి విజయవాడ ట్రైన్లో వెళ్ళాలంటే A question may come whether to book it in sleeper class or in AC class. కనుక మనము ఎందులో బుక్ చేసుకోవాలి అనేది మనము స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకోవాలా లేకపోతే ఏసీలో బుక్ చేసుకోవాలా అనే ప్రశ్న వస్తుంది. Nothing wrong in booking in AC class. ఏసీలో బుక్ చేసుకోవడం ఏమి తప్పులేదు. If you use the time to worship our God and to move towards our God and to read the Bible and to be close with God. కనుక ఏసీ ట్రైన్లో వెళ్ళడం మీరు బుక్ చేసుకోవడం తప్పేమి కాదు. కానీ ఆ సమయంలో మీరు చక్కగా దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని మాటలు వినడం, దేవుని ధ్యానించడం అనేది చేస్తే అది చాలా మంచిది. But throughout the night you have slept at your home and the morning you got into the AC coach, then once again you are getting into your berth and you are sleeping for the whole day means that is not good. ఇప్పుడు రాత్రంతా పడుకొని తెల్లవారు లేసి మళ్ళీ ఏసీ ట్రైన్లోకి ఎక్కి మళ్ళీ అక్కడ బ్లాంకెట్ వేసుకొని అక్కడ పడుకుంటే అది కరెక్ట్ కాదు. That is what God says. అది చెప్తున్నాడు దేవుడు. So redeem the time. సమయాన్ని మనము విమోచించుకోవాలి. Whenever you get some time, yes, use it for the glory of the Lord. మీకు సమయం ఎప్పుడు దొరికినా ఆ సమయాన్ని దేవుని మహిమ కొరకు మీరు వాడుకోవాలి. We will become a blessing to the nation. అప్పుడు మనము మన దేశానికి ఆశీర్వాదకారకులుగా మారుతాం. And we will be the kingdom builders. అప్పుడు మనం దేవుని రాజ్యంను కట్టేవారంగా ఉంటాం. And God will reveal many secrets unto us so that we can be effective. గనుక దేవుడు మనకు అనేకమైన రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు మనం చాలా ప్రభావవంతంగా జీవించగలం. Let me ask some question. Okay, what is your daily habit of taking breakfast? At what time you take? మీరు ప్రతిరోజు ఉదయం మరి మీ యొక్క అల్పాహారం బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తీసుకుంటారు? So before that I will ask one question. How many times you take food in a day? రోజులో ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటారు? As many as possible. 3. Minimum of 3. A minimum of 3 and it may go up more than, isn't it? 3 గ్యారంటీ, మిగతావి ఇంకా మన చాయిస్ వేరే. Okay. So how many times you pray daily? మరి not how many hours, how many times? ఎన్నిసార్లు మరి ప్రార్థన చేస్తారు? 3 times. So before breakfast first prayer, before lunch second prayer and before dinner third prayer. కనుక మరి ఉదయం అల్పాహారం ముందు, మధ్యాహ్నం లంచ్, తర్వాత డిన్నర్ ముందు 3 సార్లు ప్రార్థన. అవునా? No. We don't pray for food, pastor. It is already in the table. Why to pray for? ఇంకెందుకు మళ్ళీ ఆహారం కోసం ప్రార్థన చేయడం ఎందుకు? ఆల్రెడీ రెడీ అయిపోయి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత. You pray before food? మరి భోజనం చేయకముందు ప్రార్థన చేస్తారా? Yes, but we don't count it as a prayer, pastor. అది మరి ప్రార్థనగా కౌంట్ చేయబడదు. Is it? అవునా? Okay. But it is also a prayer, isn't it? Okay. So you pray daily. మీరు రోజు ప్రార్థన చేస్తే and also we eat daily. మనం రోజు ఆహారం కూడా తీసుకుంటాం. So what is our breakfast timing? మన యొక్క బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఏంటి? A range. You can give a range. 8:30. 8:30. 8 to 9. 8 to 9 or 8 to 8:30. Okay. So afternoon lunch. మధ్యాహ్నం భోజనం 1 to 1:30. 1 గంట నుంచి 1 గంటన్నర. Okay. Dinner. సాయంత్రం భోజనం 8 to 9. Okay. So think about if somebody is skipping the meal for many days, if he is not taking breakfast for 4 or 5 days regularly, if he skips, ఎవరైనా వ్యక్తి మరి 4-5 రోజులు మరి బ్రేక్ఫాస్ట్ తినట్లేదు అనుకోండి. అమ్మా ఇక్కడ చేరం తెలుగొచ్చండి, ముందుకు వచ్చేది. and if it becomes his regular habit, అది అలవాటు అయిపోయింది అనుకోండి, not taking food in the right time, ఆహారం సరైన సమయానికి తీసుకోవడం మీకు తీసుకోకుండా ఉండడం అలవాటు అయిపోయింది. what will happen? ఏం జరుగుతుంది? Will there be any effect or no effect? దానివల్ల ఏమైనా మీ జీవితాలకి అది మీ యొక్క ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా లేదా? What effect? ఏంటి ఆ ప్రభావం? ఏం ప్రభావం చూపిస్తుంది? Gastritis will come. Then if it continues for many days, it will weakness. Very good. బలహీనత, గ్యాస్ ట్రబుల్స్. What it will produce in your intestine? Ulcers. You will become ulcer affected, and that will affect all the other things. దాన్ని బట్టి ఇంకా మరి నీకు మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి. So immediately what will be the advice you will be giving to that person? అప్పుడు మీకు ఏమి సలహా ఇస్తారు? What is that? Take food in the right time.
కనుక ఆహారమును సరైన సమయంలో తీసుకోమని సలహా Fix a ఇస్తారు. time, and in that time try to take. గనక సరైన సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో మీరు భోజనం చేయాలి, అల్పాహారం తినాలని చెప్తారు. Many youth and children, they will be engaged in many things, games or something else. They will skip the timing. గనక యవనస్తులు అయితే చాలా మంది వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉంటాయి కనుక ఆటలాడడం మరి చదువుకోవడం అని వాళ్ళ షెడ్యూల్లో టైమింగ్స్ అన్ని Will the మారిపోతాయి. parents take care of? మరి తల్లిదండ్రులు Will వారి they విషయం scold them or will they leave them? తల్లిదండ్రులు వారిని తిట్టి తినిపిస్తారా లేకపోతే ఆడుకొని వదిలేస్తారా? Whenever you wish, you come and take food. Like that we will tell. మీకు ఎప్పుడు ఆకలేస్తే అక్కడ తినరా వండేసాం అని చెప్తారా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినమని చెప్తారా? What do you say? ఏం చెప్తారు? They will ask them to eat first. Okay. So come in the right time and have the food. That is what we insist them. కనుక సరైన సమయంలో వచ్చి ఆహారం తినమని చెప్తాం మనం. So similarly, if you are skipping your regular prayer time, అలాగే మన యొక్క జీవితంలో మన రెగ్యులర్గా చేసుకునే ప్రార్థనా సమయాన్ని మనము మిస్ అవుతే will it affect your spiritual life or no effect at all? గనక అది మీ యొక్క ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపిస్తుందా లేదా? Yes, there will be some effect in their spiritual growth. ఆ యొక్క ప్రభావం మనకు ఆత్మీయ జీవితం మీద చూపిస్తుంది. Many a times we Christian take it to be granted that we can do whatever we wish at whatever time it may be. గనక మనం విశ్వాసులంగా మనం ఏం చేస్తామంటే మనము దానిని మనకు ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రార్థన చేయడం లేకపోతే విడిచిపెట్టడం చేస్తాం. God is not such a God, disorderly God. No, he is an orderly God, isn't it? అయితే మన దేవుడు క్రమము లేని దేవుడు కాదు, చాలా క్రమము కలిగిన దేవుడు ఆయన. Everything he does in an ordered manner. దేవుడు ప్రతి దాన్ని కూడా చాలా క్రమముగా ఆయన చేస్తాడు. Even in creation, whatever that is needed for us, he created logically and in an order, so that when he created human being, he lacked nothing. గనక దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా చాలా క్రమముగా ఏది ముందు సృష్టించాలో ఏది తర్వాత ఉండాలని చెప్పి ముందు వెలుగును ఆ తర్వాత క్రమంగా సృష్టి అంతటిని కూడా ఆయన చేశాడు. Even in the life of Jesus we can see that one. మనం యేసుక్రీస్తు జీవితంలో కూడా దాన్నే మనం చూస్తాము. Isn't it? So he was feeding 5,000 people, more than 5,000 people. మరి యేసుక్రీస్తు 5,000 మంది కన్నా ఎక్కువ మందికి ఆయన బోధించారు. And he blessed it and broke it and gave it to the disciples. And what did he said to the disciples? ఆయన ఆ 5 రొట్టెలను ఆ 2 చేపలను విరిచి వాళ్ళకి పెట్టిన తర్వాత మిగిలిన వాటిని కోసం యేసుప్రభు ఏం చెప్పాడు? Did he tell something or not? Yes. ఏమీ నష్టపోకుండా అన్ని పోగు చేయండి. Okay. Then సారీ దాన్ని క్రమముగా కూర్చోమని చెప్పాడు ఆయన. Amen. He asked them to sit in 50-50s. 50 మంది చెప్పున అందరినీ కూడా క్రమముగా కూర్చోమని చెప్పాడు ఆయన. Then he asked them to distribute it. అప్పుడు వారికి అన్ని కూడా మరి ఇవ్వమని చెప్పారు ఆయన. So what our God expects is, as he is a God of order, he wants his people to be in a disciplined order way. గనక దేవుడు ఎలాగా ఆయన డిసిప్లిన్ క్రమంగా ఉన్నారో తన బిడ్డలను కూడా అలాగే క్రమముగా ఉండమని ఆయన చెప్తున్నారు. That is why in 1 Corinthians chapter 14 the last verse says that. అదే విధంగా మరి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు అదే మాటను రాస్తున్నాడు. It is in the context of using the gifts of the Lord. అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పారంటే మరి కృపావరములు వాడుకునేటువంటి కాంటెక్స్ట్ లో చెప్పబడింది. You cannot use it as you wish. మీరు ఆ కృపావరములు ఇష్టానుసారంగా ఎలా వాడాలనుకుంటే అలా వాడడం కాదు. There should be an order. దానికి ఒక క్రమం ఉంది. If somebody is talking, other has to wait. గనక ఎవరైనా ఇంకొకరు మాట్లాడుతున్నట్టయితే మిగిలిన వారు మాట్లాడకుండా ఉండాలి. Simply everybody is shouting means there will be no order and no use at all. అందరూ కేకలేసి భాషల్లో కేకలేస్తుంటే దానికి ఏ విధమైనటువంటి క్రమం అనేది ఉండదు. So he is instructing the church, our God is a God of order and discipline. We should be also, as the children of God, we should follow the disciplines. గనక మనము దేవుని పిల్లలముగా దేవుడు చాలా క్రమమైన వాడు గనక మనము కూడా అదే డిసిప్లిన్ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి. Hallelujah. Hallelujah. Can we read that verse, last one? గనక 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చివరి మాటను ఎవరు చదువుతారా? కాబట్టి నా సహోదరులారా గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. So everything should be done in a disciplined manner. ప్రతిదీ కూడా క్రమముగా మర్యాదగా జరగాలి.
So everything in English it says like this. Everything should be done in fitting and orderly way. గనక ఇంగ్లీష్లో ఇలాగుంది, అంతా కూడా కరెక్ట్గా సరిపోయేటట్లుగా క్రమంగా మర్యాదగా చేయాలి. Means what is fitting, what is good, what is respectful. In that way we have to do, and in an ordered way. ఏది అవసరమైనదో, ఏది అవసరం కానిదో, ఏది మర్యాద చేయాలో అన్నీ కూడా అలాగ క్రమంగా చేయాలి. But many a time we are not following that order. గనుక మనం చాలా సార్లు ఆ ఆర్డర్ను మనం ఫాలో అవ్వట్లేదు. You see, the disciplined nature will be seen. We can say about a person whether he is disciplined or not by telling or looking at what time he is coming to the church. అతడు డిసిప్లిన్ క్రమంగా ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే, అతడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఎలా వస్తాడు అనే దాన్ని బట్టి అతని యొక్క డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఎలా ఉంది అని తెలిసిపోద్ది. Similarly, we can say about the church whether this church is a disciplined church or not by looking how they sit. అలాగే మీరు కూర్చునే విధానం బట్టి కూడా ఆ చర్చ్ డిసిప్లిన్గా ఉందా లేదా అనే విషయం కూడా తెలిసిపోద్ది. Is it or not, true or not? అది నిజమా కాదా? We come wherever we wish we sit. కనుక మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మూలలో కూర్చుంటారు, ఆ మూల ఈ మూల, దాన్ని బట్టి తెలిసిపోద్ది అది డిసిప్లిన్ ఉందా లేదా అని. So what does it mean? దాని అర్థం ఏంటి? We are not following any order. అవును, మనకు ఏ ఆర్డర్ని కూడా మనం ఫాలో ఎలా చేస్తారో అలా కూర్చో మనం. We want to do as we wish. మనకి ఎలా కావాలంటే అలా కూర్చుంటాం. It shows that inner being we are not disciplined. దాని అర్థం ఏంటంటే లోనకు మనకు క్రమశిక్షణ లేదు, మన అంతరంగంలో క్రమశిక్షణ లేదు. Hallelujah. Hallelujah. I'm not telling about your church. మీకోసం కాదు, అసలు మీ ఎవరి కోసం కాదు. Even I am having a church. There are also people sit one above another, and if there is a small gap they will come inside and sit. మా ఒడిశాలో కూడా చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ కోసమే చెప్తున్నాను నేను. Okay. So don't be offended. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి. And similarly, if the church service starts at 9 o'clock, మరి 9 గంటలకి చర్చ్ సర్వీస్ స్టార్ట్ అవుతున్నట్లయితే, so if it is a disciplined church, అది క్రమమైనటువంటి చర్చ్ అయితే when we will go, ఎన్ని గంటలకు వెళ్తాము? 8:55, 9:55, 10:55. Before saying amen, we will go and come back. గనక ఆమెన్ చెప్పక ముందు వెళ్ళి మనం తిరిగి వచ్చేస్తాం. That is what is happening in the churches, isn't it? అవును, చర్చెస్లో ఇలాగే చాలా చర్చలు జరుగుతుంది. And if we also think ourselves as a disciplined people, కానీ మనం మాత్రం అనుకుంటే మనం చాలా క్రమమైన వ్యక్తులు అని మనం అనుకుంటాం. it cannot be. అది కాదు. If in a church, if we are not disciplined in all our things, we cannot be disciplined in all other activities. గనక సంఘములో మనము ఆ క్రమాన్ని మనం పాటించకపోతే మిగిలిన మన భౌతికపరమైన విషయాల్లో కూడా మనకేమి క్రమశిక్షణ అనేది ఉండదు. So one of the problem with we Christians is we think that many of the characters they develop by itself. మనకు క్రైస్తవులంగా మనకున్నటువంటి సమస్య ఏంటంటే చాలా గుణలక్షణాలు వాటంతట అవే వచ్చేస్తాయి అనుకుంటాం మనం. Do you agree or not? మీరు నాతో ఏకీపిస్తున్నారా లేదా? But any character will it develop by itself? ఏ గుణలక్షణమైనా మంచి లక్షణమైనా దాని మట్టుకు అదే వచ్చేస్తుందా? If you pray for 21 days, will a character develop? 21 రోజులు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేశారు, ఒక మంచి వ్యక్తిత్వం వచ్చేస్తుందా? If you memorize all the verses in the Bible, will the character develop? బైబిల్ అంతా మీరు జ్ఞాపకం ఉంచేసుకున్నారు కనుక మీకు ఆ క్యారెక్టర్ అనేది వచ్చేస్తుందా? Character will never develop by itself. వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా దానంతట అదే రాదు. Character is to be cultivated. కనుక ఆ వ్యక్తిత్వం అనేది అది వ్యవసాయం చేయబడినట్లుగా అది మరి It is to be grown. అది అభివృద్ధి చెందాలి. It is to be learned. అది నేర్చుకోవాలి. You agree? Until and unless we intentionally do something, that will not grow. చూడండి, మీ మట్టుకు మీరు ఇంటెన్షనల్గా అంటే మీరు దాన్ని మరి ఆశపడి దాన్ని మీరు హృదయపూర్వకంగా దాన్ని చేయకపోతే అది మీ జీవితంలో ఎప్పటికి కూడా అభివృద్ధి రాదు. So a person coming to the church for past 20 years, he remain as the same until and unless he puts some effort to grow in that character. చూడండి, ఒక వ్యక్తి 20 సంవత్సరాల నుంచి చర్చకు వస్తూ కూడా అలాగున్నాడంటే అలాగ ఎందుకుంటున్నాడంటే తన జీవితంలో ఏ విధమైనటువంటి మరి సాధకం లేకపోతే తన హృదయపూర్వకంగా ఏమీ కృషి చేయట్లేదు. That is because we deceive ourselves. When I go to church, I am growing in the
character of మనం the Lord. ఎలాగ అనుకుంటున్నాం అంటే అసలు చర్చికి వెళ్ళడమే నేను నా క్యారెక్టర్ అనుకుంటున్నాం, అదే దానివల్ల నా క్యారెక్టర్ పెరిగిపోద్ది అనుకుంటున్నాం. But it is not so. కానీ అలా జరగదు. We have to learn. మనము నేర్చుకోవాలి. So in the Bible it talks about Jesus Christ. బైబిల్ గ్రంథము యేసుక్రీస్తుని గురించి చెప్తుంది. He is the Son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. In him there is no blame at all or no sin at all. ఆయనలో ఏ విధమైనటువంటి దోషము పాపము లేదు. But in Hebrews chapter 5 what we read about him. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాసింది ఆయన గురించి? So verse 8 8వ వచనము హెబ్రీ పత్రిక 5 ఆయన కుమారుడై ఉండి even though he was son what is that? Because of the sufferings he underwent he learned obedience. గనుక అతడు వెళ్ళినటువంటి ఆ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు ఆయన. So obedience is not a inborn character. మరి విధేయత అనేది మనలో దానంతర అదే వచ్చేటువంటి వ్యక్తిత్వం కాదు. Obedience is a character to be learnt or cultivated. విధేయత మరి అనేది మనము మన జీవితాల్లో నేర్చుకోవాలి, దాన్ని సాధకం చేయాలి. You understand or not? You many of you are married, you have children. చాలా మందికి వివాహం అయింది, మీకు పిల్లలు ఉన్నారు. Because he or she is your child, does she know obedience? గనుక మీ పిల్లలైనంత మాత్రాన వాళ్ళకి విధేయులు అయిపోతారా? When she will learn obedience? ఎప్పుడు విధేయత నేర్చుకుంటారు? When you teach them. వాళ్ళకి మీరు నేర్పించినప్పుడు. Sometimes we have to use rod. కొన్నిసార్లు కర్రను కూడా తీయాలి. అందరూ వినండి. Punishment. కొంత శిక్ష వాళ్ళకి మనం వేయాలి. If we are telling something, if they are not doing, we have to give some punishment so that through the suffering they learn obedience. అమ్మ అందరికి వినబడుతున్నాయి, అందరికీ చెవులకి. మనం వారు చెప్పింది వెళ్ళలేనప్పుడు వారికి కర్ర తీసుకొని మనం కొట్టినప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవుతుందంటే వాళ్ళకు విధేయత అనేది వాళ్ళు నేర్చుకుంటారు. That is why Bible says if your child is left to its own wish and will, it will bring shame to its mother. గనుక మరి ఒక బాలుడు తన యొక్క నడవడిని బట్టి తన తల్లికి అవమానం తీసుకొస్తాడు, అపకీర్తి తీసుకొస్తాడు అన్నది. Because if you leave it for their wish and will, they will not learn characters. గనుక వాళ్ళు మరి అలా వదిలేస్తే వాళ్ళకి వ్యక్తిత్వం అనేది వాళ్ళు నేర్చుకోరు. That will fit into our spiritual realm also. అది మన యొక్క ఫ్యాన్ ఆఫ్ చేయండి. అది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చాలా ప్రభావితం చూపిస్తుంది. Hallelujah. Hallelujah. So all these characters, they are to be learned. ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. So in Philippians chapter 4 verse 12 onwards, Paul is telling something. He learned a character. What is that character? You have కనుక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో తను అంటున్నాడు, తను ఒక క్యారెక్టర్ని నేర్చుకున్నాను అంటున్నాడు. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అని ఉంటుంది అక్కడ. So is the word comes that? Yes, నేర్చుకున్నాను. Yes. So I learned to be content. To be content. So it will not come as a Christian, it will not come automatically. గనుక ఈ తృప్తి కలిగి ఉండడం లేకపోతే కంటెంట్ ఉండడం అనేది ఆటోమేటిక్గా రాదు, అది నేర్చుకోవాలి. Just think and tell me whether you are cultivating some character. Have you ever cultivated some character or put some effort to grow some characters? జాగ్రత్తగా మీరు ఆలోచించి చెప్పండి, మీరు ఏదైనా ఒక వ్యక్తిత్వాన్ని మరి కృషి చేసి దాన్ని నేను నేర్చుకున్నాను అని ఏదైనా వ్యక్తిత్వాన్ని చెప్పగలరా? ఏం చెప్తారు? వాట్ క్యారెక్టర్? ఏ క్యారెక్టర్? నో ఇష్యూస్. ఫర్గివ్నెస్. ఓకే. హౌ యూ ప్రాక్టీస్డ్ ఇట్? విల్ ఇట్ ఆటోమేటికలీ కేమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఆర్ డిడ్ యూ ప్రాక్టీస్ ఇట్? ప్రాక్టీస్. హౌ? కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ us? Okay. So if something has happened against us, now we have to analyze. The Bible says that we have to forgive. That is the knowledge. And then
we understand that, okay, if I don't forgive, God will also forgive me. That is the understanding part. Now we take step to forgive. So what we do? We forget what they have done and then we restore the relationship. So this is the application part. గనుక ప్రియులారా, మరి ఒక వ్యక్తిని క్షమించమని దేవుని వాక్యం చెప్తుంది, అది జ్ఞానము. అలాగే క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు, అది మనం అర్థం చేసుకోవడం. ఈ రెండు తెలిసిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తి ఎవరైతే మనకు విరోధంగా తప్పు చేశారో వారిని హృదయపూర్వకంగా వెళ్ళి క్షమించడం అనేది మనము ప్రాక్టికల్గా చేస్తున్న కృషి అన్నమాట. You understand, no? So every character is like that. ప్రతి వ్యక్తిత్వము కూడా అలాగే ఉంటుంది. So even if it is God's love, దేవుని ప్రేమ, it will not just grow in us. అది అలాగ మనలో ఎదిగిపోదు. God already poured his love in our heart. దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కృమ్మరించాడు. But it will grow as a character only when we practice it. అది మన జీవితంలో అది వ్యక్తిత్వముగా ఎలా మారుతుందంటే మన హృదయపూర్వకముగా దాని విషయంలో కృషి చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది ఆ ప్రేమ మనలో కనిపిస్తుంది. You understand, no? అర్థమవుతుంది కదా? Once my father gave me 500 rupees as I was going to a tourist place. నేను ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు నా తండ్రి గారు 500 రూపాయలు నాకు ఇచ్చారు. And I am also taking my friend along with me. నా ఫ్రెండ్ కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. I have 500 rupees. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. Throughout the day we are going here and there. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడిక్కడ వెళ్ళడానికి సరిపోతాయి. But I don't want to spend that 500 rupees. నేను ఆ 500 రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి నాకు ఇష్టం లేదు. I kept it. అలాగే I thought that it will be used in some other places. అది నేను ఇంకొక ప్లేస్లో వాడుకోవచ్చు అని చెప్పి అలా దాచాను. But throughout the day we are going and we were hungry also. We want to drink something. But I am not using that money. నేను బయటికి వెళ్ళాము, నీళ్లు తాగాలి, బయటకు ఆకలేస్తుంది, కానీ నేను ఆ డబ్బులు వాడట్లేదు. But when come back, I had that 500 rupees, but it is a useless for that whole day. గనుక నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, కానీ నేను దేనికి కూడా అది ఖర్చు పెట్టలేదు, గనుక అది నాకు అది ఉపయోగపడలేదు. So we have God's love. మన దగ్గర దేవుని ప్రేమ ఉంది. But until and unless we use it, అది దాన్ని మనం ఉపయోగించకపోతే it is of no use. అది దాని వల్ల ఏ ఉపయోగం లేదు. Hallelujah. Hallelujah. So do you think that God's love is more in pastor and less in you? పాస్టర్ గారిలో ఎక్కువ దేవుని ప్రేమ ఉంది, లేకపోతే మీలో తక్కువ ఉందని మీరు అనుకుంటున్నారా? Is the Bible says so? అలాగేనా దేవుని వాక్యం చెప్తుందా? What does the Bible say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? So in Romans 5:5, isn't it? దేవుని వాక్యం రోమాపత్రిక 5:5 ఏం చెప్తున్నాడు? దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాల్లోనికి ఆయన కృమ్మరించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Is there a sentence that abundantly he has poured? సమృద్ధిగా ఆయన కృమ్మరించి ఉన్నాడు తన ప్రేమ. తెలుగులో ఎలాగుందమ్మా, ఎలాగుంది అది? కృమ్మరింపబడి ఉంది. కంప్లీట్ poured out. So he has poured out, not drop by drop, he is dropping. అతను సమృద్ధిగా ఆయన కృమ్మరించాడు మన హృదయాల్లోకి. Whenever God gives something, it is an abundance, it is not limited. దేవుడు ఏదైనా ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు, దేవుడు లిమిట్గా ఇవ్వడు. Hallelujah. Abundantly poured God's love. దేవుడు సమృద్ధిగా ఆయన ప్రేమను మన హృదయాల్లో కృమ్మరించాడు. So how many of you are anointed by the Holy Spirit? ఎంతమంది దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డారు? Most of us, isn't it? So when we took baptism, yes, we are guaranteed with the Holy Spirit. మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిజం పొందామో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము. So when the Holy Spirit is given to us, along with the Holy Spirit, what is also given to us? మరి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు దాంతో పాటు మనకి ఏం అనుగ్రహించబడింది? God's love is also already poured into our heart. దేవుని ప్రేమ కూడా మన హృదయాల్లో కుమ్మరించబడింది. But as we are not intentionally using that God's love, we are not growing in that God's love. మనము ఉద్దేశపూర్వకంగా ఆ ప్రేమను ఉపయోగించట్లేదు గనక దేవుని ప్రేమలో మనం ఎదగట్లేదు. Hallelujah. Hallelujah. So how to grow in that one?
ఎలాగ దాంట్లో మనం For ఎదగాలి? example, if you see a sick person or a needy one or an orphan, somebody, immediately your heart will have a compassion. Is it or not? గనుక ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, లేకపోతే మరి భిక్షగాళ్ళు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా చూడగానే మన హృదయంలో కనికరం వస్తుంది. We are so compassionate. We are so loving people. మనము చాలా ప్రేమ కలిగిన వారం కనుక మన కనికరం వస్తుంది. So what we do, I will tell you. ఏం చేయాలి అనేది నేను చెప్తాను. We will go and we see a beggar means immediately we think that, oh, we are Christians, we have to give something. మనం ఒక భిక్షగాన్ని చూడగానే అమ్మో మేము క్రైస్తవులు కదా ఏదో ఒకటి చేయాలి అనుకుంటాం. Otherwise I will go to hell. లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. That is the motivation. Otherwise we won't do. అదే మన యొక్క మోటివ్. So what we will do? ఏం చేస్తాము? Immediately put my hands into the pocket. నా పాకెట్లో చేయి పెడతాను. I have 6 pockets. In every pocket I will put my hand, take some 5 rupees or 10 rupees note or 10 rupees no 100 rupees note and some pocket 500 rupees note, everywhere searching, and also my money purse. నేను మొత్తం 6 పాకెట్స్లో కూడా చేయి పెట్టి చూసి What I am searching for? నేను చిల్లర కోసం చూస్తుంటాను. చేంజ్. And what I will tell to that fellow, no? That fellow for 2 minutes he will be looking. మీరు 6 జోబీలు వెతికే లోపు వాడు చూస్తుంటాడు మన వైపు ఆశతో. Whenever అలాగా it comes out of the pocket he will look into. ఆ పాకెట్ లోంచి ఏది బయటకు వస్తుందా అని చూస్తుంటాడు. And at last we tell no change. ఆ 6 పాకెట్లలో చేయి పెట్టి తీసి చివరిగా ఏం చెప్తారంటే we move on from that area. చిల్లర లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాం. And we convince ourselves or deceive ourselves. మన గురించి మనం మోసపుచ్చుకుంటాం. ఏమనంటే What we will tell to our heart? ఏం చెప్తాము? I have compassion. నాకు కనికరం ఉంది. I have God's love. నాలో ప్రేమ ఉంది. But the problem is I don't have the change. అన్నీ ఉన్నాయి కానీ నాలో చిల్లర లేదు. నాకు చిల్లర లేదు. Do you think that is the compassion? మీరు అది కనికరం అనుకుంటున్నారా? We deceive ourselves, sir. మనల్ని మనమే మోసపరుచుకుంటున్నామండి. So, but if you want to grow in that love of God, what you could have done? మీరు దేవుని ప్రేమలో ఎదిగినట్లయితే ఏం చేస్తారు మీరు? హలో, ఏం చేస్తారు? ప్రశ్న. At least a 10 rupees you could have given, no? చిల్లర కోసం వెతకకుండా కనీసం 10 రూపాయలైనా ఇస్తారు. At least 20 rupees you can give, no? 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు. Will anything will be short of you if you give 20 rupees? మీరు 20 రూపాయలు ఇచ్చేస్తే మీకేమైనా తగ్గిపోతుందా? If you provide a food for that fellow, will you be lacking something? మీరు ఆ వ్యక్తికి ఆహారం పెడితే మీకేమైనా కొదువు అవుతుందా? No, sir. We are spending a lot of amount on lot of things. మనము చాలా డబ్బులు చాలా విషయాలు ఖర్చు పెడతాం. Simply wasting money for unwanted things. మనం డబ్బులు కేవలం అనవసరమైన వాటికి ఎంతో ఖర్చు పెడతాం. But these are the things which will grow your God's love in you. ఇలాంటి విషయాలు మనకు ఎదురైనప్పుడు దేవుని ప్రేమ మనలో మరి ఫలించడం ప్రారంభిస్తుంది. But as we don't want to be generous, we are not growing in that God's love. మనము ఆ దాతృత్వం అనేది మనలో లేకపోవడాన్ని బట్టి మనం దేవుని ప్రేమలో ఎదగలేము. So when we are not able to grow in God's love, when the offering box comes, our mind says, no, not 100 rupees, 10 rupees is enough. Put 10 rupees to God. మనం దేవుని ప్రేమలో ఎదగట్లేదు కనుక ఆఫరింగ్ బాక్స్ మన ఎదురుకు వచ్చేసరికి కాదు అంత కాదు, ఇంతే వేయాలని మనం అనుకుంటాం. Because we have not grown in that love giving nature. మనం ఆ యొక్క ఇచ్చేటువంటి మనసులో ఎదగలేదు కనుక మనం లెక్కలు వేసుకుంటాం. But what we think is we have saved 90 rupees. Instead of giving 100, we are giving 10 rupees. So we have saved how many? మనం ఏమనుకుంటామంటే 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు మనం సేవ్ చేసాం అనుకుంటాం. We are so happy. మనం చాలా సంతోషంగా ఉంటాం. But we do not know the background thing that is happening. దాని వెనకాతలు ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు. God want to give you 10,000 rupees. దేవుడు మీకు 10,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నప్పుడు, because you are in need of 10,000 rupees to get something or for some fees or something. మీకు ఒక ఫీజు కట్టడానికో దేనికో 10,000 రూపాయలు అవసరము. But because of your action, మీ యొక్క ఆ క్రియను బట్టి, what is that action? ఏంటి ఆ క్రియ? Instead of giving 100 rupees, you gave 10 rupees. 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట మీరు 10 రూపాయలు ఇచ్చారు. Now this will be reflected there. దేనికి అప్పుడు ఇది దేని మీద ప్రభావం చూపిస్తుందంటే, because the Bible says that in whatever measure you measure, in the same measure it will be measured unto you. గనుక మీరు ఎట్టి కొలత కొలుస్తారో మీకు అలాంటి కొలతే కొలవబడుతుంది. So God is willing to give you 10,000 rupees. దేవుడు మీకు 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. But because
you are not giving 100 rupees, but you are giving only 10 rupees. You are taking back the 90 rupees. God has to take back 9,000 rupees and he can give only 1,000 rupees. మీరు 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు ఇచ్చారు కనుక దేవుడు అటే కొలతను మీకు కొలుస్తాడు. 10,000 మీకు అవసరమైనప్పుడు దేవుడు మీకు 1,000 రూపాయలు ఇస్తాడు. That is the principle. అది మరి పరలోకపు నియమం. అది Give and it will be given unto you. ఇయుడి అది మీకు ఇవ్వబడుతుంది. In what way you give, in that way you will also receive. మీరు ఏ విధంగా మీరు ఇస్తారో అదే విధంగా మీరు పొందుకుంటారు. So the Bible clearly tells that you give generously, and if you sow generously, you will also reap generously. గనుక మీరు దాతృత్వము కలిగి మీరు ఇస్తే దేవుడు కూడా దాతృత్వంతో ఆయన మనకి ఇస్తాడు. That is why in 1 Corinthians chapter 8 or 9. 9. Yeah, 9. It says that if you sow little, you are going to reap little. If you sow abundant, you are going to reap in abundance. మీరు విస్తారంగా విత్తితే విస్తారమైన పంట కోసుకుంటారు. తక్కువగా విత్తే వారికి తక్కువ పంట వస్తుంది. Not with a grudge. Oh, this pastor will always ask, give for this, give for this, give for this. This church is always asking church. ఎప్పుడు కూడా పాస్టర్ గారు అలా అడుగుతారు, అది దానికి ఇవ్వండి దీనికి ఇవ్వండి అని అడుగుతారు. So if you are having a grudge like this, and after that you are giving 500 rupees or 5,000 rupees or 5 lakh rupee, pastor may accept because he do not know what is in your heart. God will not accept. ప్రియులారా, మరి మనము ఇచ్చుట విషయంలో మనం అలాగా మనసుతో మనం ఉంటే అది దేవుని సన్నిధిలో అది అంగీకరించబడదు. So we are all are like that. When it comes to money part, we don't want to give. మనం డబ్బులు మ్యాటర్కి వచ్చేసరికి మనం ఇవ్వాలనిపించదు. That is our nature. అది మన యొక్క స్వభావము. But now we have to put our nature aside and we have to put on the nature of God. మనము ఆ పద్ధతిని మనం పక్కన పెట్టి దేవుని యొక్క స్వభావాన్ని మనం తీసుకోవాలి. So what is the nature of God? ఏంటి దేవుని యొక్క స్వభావము? What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? He gave his only begotten son. దేవుడు తన ఏకైక కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. It does not only say so. అది మాత్రమే కాదు. So in Romans chapter 8 verse 30, I suppose. రోమా పత్రిక 8వ అధ్యాయము 30 వచనం అనుకుంటాను. తన సొంత కుమారుని ఈయ వెనుక తీయనటువంటి దేవుడు తనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించుడు అని ఉంటుంది. Hallelujah. Hallelujah. If he is able to give his only begotten son, ఆయన తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక తీయన దేవుడు 32. He who did not spare his own son but gave him up for us all, how will he not also along with him graciously give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు? Praise the Lord. Hallelujah. So we have to get that nature and we have to put on that nature and we have to be generous in this thing. గనుక ఆ నేచర్ని మనము తీసుకోవాలి. అటువంటి నేచర్ని బట్టి మనము కూడా దాతృత్వంతో నిండి ఉండాలి. So this nature, we read from the Bible. David, a man after his own heart. What is his nature? దావీదు తన దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి యొక్క మనసు ఏంటి? So when he was giving to God, he is not telling, Lord, out of my salary, out of my pocket, out of my possession, I am giving it to you. He didn't say like that. ప్రియులారా, మరి దావీదు మరి తను దేవునికి ఇచ్చేటప్పుడు ప్రభువా నా యొక్క పాకెట్లోంచి చింతిస్తున్నాను లేకపోతే నా శాలరీలోంచి చింతిస్తున్నాను అని చెప్పలేదు. So but many of the time we have that mindset. Whenever we give, we think that, oh, from my money I am giving. దావీదు మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇచ్చేటప్పుడు అది నా కలిగింది ఏదో నేను ఇస్తున్నాను అనుకుంటాం. So but David, what he says is, దావీదు ఏం చెప్తున్నాడంటే when he is giving, he is telling that, Lord, what we got from you, from that we are able to give. ప్రభువా మేము ఏదైతే నీకు ఇస్తున్నామో అది నువ్వు మాకు ఇచ్చినదే అంటున్నాడు. And to give like that, we are happy. గనక అలాగ మనం ఇచ్చినప్పుడు మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. And as the leader was like that, all the people are also like that. They were also giving very, very, very generously. గనక వారి నాయకుడు అలాగ ఉన్నాడు గనక మరి వారి యొక్క సంఘం అందరూ రాజ్యంలో ఉన్న వారు అందరూ కూడా అలాగే ఇవ్వడం ప్రారంభించారు. So first Chronicles chapter 29 we read these things. గనక మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. So verse 10 onwards,
10వ వచనము దగ్గర నుంచి 29వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. అదంతా అవసరం లేదు, 14వ వచనం చూడండి సరిపోద్ది. యా యా ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. Hallelujah. Hallelujah. So everything comes from you and we have given you only what comes from your hand. నీ చేతిలోంచి నీవు ఇచ్చిందే మేము ఇస్తున్న. 16వ వచనం కూడా నేను చదువుతున్నాను చూడండి. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామ యొక్క ఘనత కొరకు మీ మందిరం కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయం అంతా నీ వల్ల కలిగినదే, అంతయు నీదై ఉన్నది. Hallelujah. Hallelujah. So the next verse is also important. We are foreigners and strangers in your sight, as were all of your ancestors. Our days on earth are like a shadow and without hope. 15వ వచనం కూడా చూడండి. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులము అయినాము. మా భూనివాస కాలము నేడ అంత అస్థిరము, స్థిరగా ఉన్నవాడు ఒకడును లేడు. Yesterday we thought about this, isn't it? నేను దినాన్ని చెప్పుకొని ఉన్నాం కదా. So that mindset he had, so it is able for him to give generously unto the Lord. అటువంటి మనస్తత్వం తనకు ఉంది కనుక దేవునికి హృదయపూర్వకంగా అతడు ఇవ్వగలిగాడు. Hallelujah. So when you give generously to God, you will never lack, sir. You will never become poor. మీరు ఎప్పుడైతే దేవుని విషయంలో మీరు హృదయపూర్వకంగా ఇవ్వడం ప్రారంభిస్తారో ఎన్నడూ కూడా మీకు కొదువ ఉండదు. Hallelujah. Hallelujah. And your pastor is such a generous pastor and he is a living testimony for you all. కనుక మీ పాస్టర్ గారు దానికి సాక్ష్యంగా ఉన్నారు, మీకు అందరికీ ఆ విషయం తెలుసు. And he gives generously and also he gets generously. కనుక దాతృత్వంగా అతడు ఆయన ఇచ్చారు, అలాగే దాతృత్వంగా అతనికి కూడా దేవుడు ఇచ్చారు. But this generous nature will not grow itself. You have to cultivate. When you see a beggar, yes, generously, instead of giving 2 rupees, 5 rupees, give 20 rupees generously. Intentionally you tell to your mind, yes, I want to be generous. That's why I am giving 20 rupees. When the next fellow, if you see, you just tell and give, yes, I want to be generous, so I am providing food. So if you keep on telling and doing that thing, this generosity nature, it will start to sprout out from your heart. గనక మీరు ఎప్పుడైనా మీ ఎదుట ఒక భిక్షగాడు, ఒక అవసరతలో ఉన్న వ్యక్తి కనిపించినప్పుడు అతనికి మీరు దాతృత్వం కలిగి మీరు అతనికి ఇస్తూ ఉన్నప్పుడు, మరలా రెండో వ్యక్తి కనబడుతున్నాడు ఇస్తున్నప్పుడు మీరు చెప్పుకోవాలి ఏంటంటే, ఈ దాతృత్వం గుణం అనేది నాలో పెరగాలి అని చెప్పి మీరు ఇస్తున్నప్పుడు మీరు దేవుని యొక్క దాతృత్వం మీలో పెరుగుతూ ఉంటుంది. So you try it, sir. You try it. మీరు కృషి చేయండి. For some days, for 1 month, if you try like that, slowly that will become your habit. మీరు ఇలాగా మీరు కృషి చేస్తూ ఉంటే, మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యొక్క వ్యక్తిత్వం అనేది, ఆ హ్యాబిట్ అనేది మీలో అధికమైపోద్ది. And this habit, if it continues for 2-3 months, that will become your character. ఈ యొక్క అలవాటు 3-4 నెలలు మీరు చేస్తే అది మీ వ్యక్తిత్వంగా మారిపోద్ది. So after that you need not tell to your mind give, it automatically gives. అప్పుడు మీ మనసుకు, మీ హృదయంలో వచ్చిన ప్రేరేపణకి మీ మనసు ఒప్పుకోదు, కానీ మీ మనసుకు మీరు చెప్తూ ఉంటారు ఇవ్వు అని. కానీ ఇలాగ ఎప్పుడైతే ఒక 3 నెలలు మీరు చేయడం ప్రారంభిస్తారో అది మీ వ్యక్తిత్వంగా మారిపోద్ది. Isn't it? అవును కదా. When we learn to ride a bicycle, మనం ఒక సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు we are struggling. ముందు చాలా కష్టపడుతుంటాం. First somebody has to practice, teach us. మనకి ఎవరో ఒకరు చెప్పాలి. And slowly we are getting practice to that. మనం దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటాము. Then we try to learn from our errors. మనం మన తప్పుల్లోంచి మనం నేర్చుకుంటుంటాము. Slowly we are practicing. మనం అది ప్రాక్టీస్ చేస్తూ in the beginning, you will hold the cycle handlebar like this. ముందు సైకిల్ చాలా గట్టిగా పట్టుకుంటారు. Because if you leave it, cycle will fall. Very straight. చాలా స్ట్రైట్ గా పట్టుకుంటారు. But can you ride a cycle holding the handlebar very straight? స్ట్రైట్ గా పట్టుకోవడం ద్వారా సైకిల్ మీరు తొక్కగలవా? It cannot be. అది కాదు. It needs to be balanced. అది బ్యాలెన్స్ చేయబడాలి, ఇటు తిప్పడం. In the beginning, you will have a fear to balance. మీకు బ్యాలెన్స్ చేయడం రాక ముందు టైట్ గా పట్టేసుకుంటారు దాన్ని. So a new learner, he will straightly will hold. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్ట్రైట్ గా పట్టుకుంటారు. And straightly will go and fall. సేమ్ అలాగే టైట్ గా పట్టుకొని మెదలరు పడిపోతారు. After falling also he will not have a courage to take his hand from the handlebar. పడిపోయిన తర్వాత కూడా హ్యాండిల్ మెంచి ఆ చేతులు తీరు అలాగే పట్టుకుంటారు. Similarly two-wheeler.
when they are learning, in the internet there are a lot of jokes about women driving scooties. మరి స్త్రీలు స్కూటీ నేర్చుకునే విషయంలో చాలా మరి జోక్స్ ఉంటాయి. In one I saw, a woman was driving and she fell off her own. తనంతట తానే పడిపోయింది. And after falling, she got up and she was holding one who is coming behind. చూడండి, తను నడిపిస్తూ తను పడిపోయి వెనకాతలు వచ్చేవాడిని తిట్టేస్తుంది ఆ అమ్మాయి. It is bad. He was saved because he had a dash cam. Because he had a camera, he was saved. Otherwise, everybody will come and beat him. చూడండి, అతని దగ్గర ఆ డాష్ కెమెరా ఉంది కనుక ఆ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, లేకపోతే అందరూ వచ్చి ఈయన కొడతారు, నువ్వే నీ వల్లే పడిపోయిందని. So that is how we learn, isn't it? So one of my cousin sister, she was learning to drive. She is a doctor, and so her husband wanted her to learn 4-wheeler. That will be helpful for her. గనుక మరి ఆమె డాక్టర్ గనుక మరి వారి హస్బెండ్ కారు మరి to teach her to drive. ఆయన హస్బెండ్ డాక్టర్ గారు ఆమెకు కూడా మరి కారు నేర్పిస్తున్నారు. She is a very timid fellow, means very fearful and very innocent. చాలా పిరికి భయస్తురాలు ఆమె. And she was riding the car. ఆమె డ్రైవ్ చేస్తుంది కార్ని. And the side of the road, a fellow is going walking. ఆ రోడ్డు పక్కన ఒక వ్యక్తి నడుచుకొని వెళ్తున్నాడు. And as soon as she saw her, అతను చూడగానే and automatically her hand tilted towards him. అతను చూడగానే అతని వైపు తిప్పిసింది హ్యాండిల్. Now the car is out of the road. అప్పుడు కార్ ఏమో Fellow was looking. రోడ్డు బయటకు వచ్చింది, అది చూస్తున్నాడు. A car is coming behind him. అతని వెనకాతలు వచ్చేస్తుంది కారు. He is running to save his life. అతనేమో తన ప్రాణం కాపాడుకొని పరిగెడుతున్నాడు. Cousin sister is like, hey, car is going. She was driving. Hey, it's going behind. She is going behind him. ఆ సిస్టర్ ఏమంటుందంటే వెళ్ళిపోతుంది అంటుంది. కారు ఆవిడ చేతుల్లోనే ఉంది. And at last his husband put the brake and applied the brake and it stopped. కానీ చివరికి మరి ఆ హస్బెండ్ ఆ కారు మీద బ్రేక్ వేసి దాన్ని ఆఫ్ చేశారు. And that fellow came and he shouted like anything. వాడు తర్వాత ఆగిన తర్వాత తిరిగి వచ్చి భయంకరమైన కేకలు వేసాడు వచ్చి. Then she told that, no, I am not going to learn driving. నేను ఇంకా డ్రైవింగ్ నేర్చుకుని చెప్పింది. Still now she didn't learn driving. ఇప్పుడు వరకు కూడా డ్రైవింగ్ నేర్చుకోలేదు. So in the beginning it will be very difficult, sir. ఏదైనా ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది. But intentionally we have to tell, when you are learning cycle, you will fall, you will have some hit, many things will happen. కనుక నేర్చుకునేటప్పుడు మీరు అనుకోవాలి, నేను సైకిల్ నేర్చుకున్నానంటే పడతాను, దెబ్బలు తగులుతాయి అనుకోలే. But after learning, మీరు నేర్చుకున్న తర్వాత you won't hold the handle. 2 hands are free and you will ride. బాగా నేర్చుకున్న తర్వాత కొంతమంది ఎలా తొక్కుతారంటే కనీసం హ్యాండిల్ కూడా పట్టుకోకుండా తొక్కుతారు. In the beginning you are holding like this, but as you learn, you become very free to go. మీరు నేర్చుకున్న తర్వాత హ్యాండిల్ కూడా పట్టుకోకుండా తొక్కగలుగుతారు. But it needs some practice. దానికి కొంత అభ్యాసం కావాలి. Similar is our characters. అంతే మన వ్యక్తిత్వంలో కూడా It won't grow of itself. అది We have to intentionally practice it. అది దానంతట అదే మన వ్యక్తిత్వంగా మారిపోదు. దానికి మనం కొంత అభ్యాసం చేసినప్పుడు అది తరువాత హృదయపూర్వకంగా మనం దాన్ని చేసినప్పుడు అది మన వ్యక్తిత్వంగా మారుతుంది. So whenever we learn a character from God, from Jesus, this is his character. He is so compassionate, he is so kind, he was so holy, he is so perfect in everything. Then we have to teach to ourselves, yes, this should be my character. So how I can learn this character? కనుక యేసు ప్రభు జీవితంలో మనం ఏ క్యారెక్టర్స్ అయితే చూస్తామో ఆ క్యారెక్టర్స్ని మన యొక్క వ్యక్తిత్వంగా మార్చుకోవడానికి మనం వాటిని తీసుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనము అలవాటు చేసుకున్నప్పుడు అది మన వ్యక్తిత్వంగా మారుతుంది. Only simply learning about that character will not work. You have to apply it in our life. Then you will become like him. ఏదో ఆ యేసు ప్రభులో ఈ మంచి లక్షణం ఉంది అని తెలుసుకోవడం ద్వారా కాదు, లేకపోతే నేర్చుకోవడం ద్వారా కాదు, అది మన జీవితంలో అన్వయించుకొని దాన్ని మనం కృషి చేసినప్పుడు మాత్రమే అది మన క్యారెక్టర్గా మారుతుంది. Hallelujah. Hallelujah. So you understood, So prayer is a very important thing, but it should be done in a disciplined manner so that the prayer becomes a powerful prayer. కనుక ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనటువంటి అనుభవము, కానీ అది చాలా క్రమమైన రీతిలో చేసినప్పుడే అది
చాలా ఎఫెక్టివ్గా So పనిచేస్తుంది. you all know the prayer of the Lord's Prayer, isn't it? మనందరికీ కూడా మరి ప్రభు నేర్పిన ప్రార్థన అనేది తెలుసు, పరలోక ప్రార్థన. Wait, what is this one? Yeah, you all by heart we know it, isn't it? మనకు అది అందరికి బై హార్ట్ వచ్చేస్తుంది. So when this prayer is to be prayed, ఎప్పుడు ఈ ప్రార్థన చేయాలి? just think and tell. మీరు ఆలోచించి చెప్పండి. ఈ ప్రార్థన ప్రభు నేర్పించిన ప్రార్థన ఎప్పుడు చేయాలి? Can you say that prayer? Yeah, let's all say. Yeah. Our Father in heaven. పరిశుద్ధపరచబడిన గాక. Say bro. Okay. So now you tell when this prayer should be prayed. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేయాలి? Beginning of the day. Rojgar. Okay. Somebody was telling something. ఇక్కడ ఏం చెప్తున్నారు? Yes, Pastor. ఎప్పుడు చేయాలని అడిగారు. ఎప్పుడు చేయాలి? Okay. So let us take. So beginning of the day means is it a daily prayer or occasional prayer? ఇది Means రోజు once చేసే in a week. ప్రార్థన లేకపోతే అప్పుడప్పుడు చేసే ప్రార్థన? Why you are saying that it is to be done every day? ఎందుకు చెప్తున్నారు ఇది రోజు చేసే ప్రార్థన అండి? Okay, but why you are saying this is a everyday prayer? Okay, every day we have temptation. Okay, and there is a verse which says that give us daily bread, isn't it? Give us this day our daily bread. ఎందుకో చెప్పబడిందంటే ఆ ప్రార్థనలో మనకి ఏముందంటే మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అనే మాట So మనం what is the చూస్తాం. intention of our God? అందులో మన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? Every day we have to pray this prayer so that we show that we are dependent on God for our food. ఎందుకు దాని ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రతిరోజు ఆయన మీద ఆధారపడుతున్నామని చెప్పడానికి గుర్తది. That is what God wants us from. అది దేవుడు మన నుంచి కోరుతున్నాడు. Isn't it? So every day we have to pray so that we receive from God and we are fed. గనుక ప్రతిరోజు అది మనం ప్రార్థించాలి. మనం ప్రతిరోజు కూడా దేవుని యొద్ద నుండి పొందుకుని దేవుని యొద్ద నుండి మరి దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. Do we have that mindset? అటువంటి మరి మనస్తత్వం మనకుందా? Many of the time we have a lot of food items, everything at home. So we don't want to pray for food because already we have. ఎందుకంటే మనం మొదటి వారంలోనే మనం డిమార్ట్కి వెళ్ళి అన్ని తెచ్చేసుకుంటాం. అన్నీ ఉంటాయి, మరి దాన్ని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. When we are going to pray, only we are going to lack, we are going to pray. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే మనకి ఏమీ లేనప్పుడు మనం ప్రార్థన చేస్తాం. I will give you an example. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. So when I first came to Orissa, నేను ఒరిస్సాకు వచ్చినప్పుడు I was staying with one of our co-worker. నా తోటి మరి జత పని వానితో కలిసి నేను ఉంటున్నాను. They are very poor, poverty stricken people. వాళ్ళు బాగా పేదవాళ్ళు. And he is living in his father's house in a room. He is a family man. He is living in a one room of his father's house. తన తండ్రి ఇల్లులో ఒక చోట మరి ఒక రూమ్ లో ఉంటున్నాడు ఆయన. He is not having any job. తనకి ఎటువంటి ఉద్యోగం లేదు. No money at all. ఏ విధమైనటువంటి డబ్బు లేదు. But I also joined with him now. నేను కూడా ఆయనతో కలిసి ఉన్నాను ఇప్పుడు. But I do not know the condition of these fellows. Nobody said. నాకు వాళ్ళు పేదరికం గురించి నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు. And every day morning, in Orissa they will bring this big size of tumbler. పెద్ద గ్లాస్ టీ ఇంత పెద్ద గ్లాస్ తో టీ తీసుకొస్తారు. And the first day morning, I was so happy they are bringing this much of tea. మొదటి రోజు ఇంత పెద్ద గ్లాస్ తో టీ తీసుకొచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. And when I am here holding, it is very light in weight. అది పట్టుకున్నప్పుడు చాలా మరి బరువు లేకుండా ఉంది అది. And I saw in that big tumbler this much of tea is there. అయితే అంత పెద్ద గ్లాస్ ఉంది కానీ ఇంత టీ ఉంది అందులో. Because that Orissa people, they are not fond of tea, they will take only this much of tea. ఎందుకంటే ఒరిస్సా వాళ్ళు అంత టీ తాగరు, అంత టీ తాగుతారు. But we Tamil people, we drink this much of tea. కానీ తమిళియన్స్ కాదు, మేము మాత్రం ఇంత పెద్ద గ్లాస్ తో తాగుతాం.
Yeah. So I thought that what is this much of tea? దేంటర్ బాబు ఇంత టీయా అనుకున్నాను. And along with that glass, they gave one saucer also. దాంతో పాటు ఒక సాసర్ ఇచ్చారు. And I am waiting. నేను వేచి ఉన్నాను. I thought that they will bring something. For 15 minutes I am waiting. నేను 15 నిమిషాలు చూసాను ఏమో తెస్తారేమో అని. Then I thought that they may forget. మర్చిపోయారేమో అనుకున్నా. And then I drank the tea. టీ తాగాను. And no other breakfast. ఇంకేమి బ్రేక్ఫాస్ట్ లేదు. And up to 1 o'clock nothing. 1 గంట వరకు ఏమీ లేదు. Only 1 o'clock they gave me some lunch. 1 గంటకి కొంచెం భోజనం పెట్టారు. The second day also similar. రెండో రోజు కూడా అంతే. They gave this big tumbler of tea. పెద్ద గ్లాస్ తీసుకొచ్చారు. This much of tea. అంతే టీ. And a saucer. మళ్ళా సాసరు. And now I am waiting for today at least they will provide something. ఏదైనా ఇస్తారేమో అని బ్రేక్ఫాస్ట్ కానీ నేను చూస్తున్నాను. I am waiting. Nothing they are giving. నేను వెయిట్ చేస్తాను ఏమీ ఇవ్వలేదు. Then I found that what is this? Why it is happening? They are forgetting. Only giving the saucer and after that they are forgetting me. గనుక నేను ఏంటి కప్పు ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు దాంట్లో ప్లేట్ లాగా ఏమి ఇవ్వట్లేదు అనుకున్నాను. And my habit is to take 3 times food. నాకు 3 సార్లు తినడం అలవాటు. So I was feeling very hungry in the morning and how to ask all these dilemmas are going on. నాకు 3 సార్లు తినడం అలవాటు కనుక ఎలా అడగాలి ఏంటి అనే మరి ఈ డైలమాలో ఉన్నాను నేను. And it went for 3-4 days. 4-5 రోజులు అయ్యింది. Then I was not able to tolerate. నేను ఇంకా మరి తట్టుకోలేకపోయాను. Then I prayed to God. అప్పుడు నేను ప్రార్థన చేశాను. What prayer, ఏం ప్రార్థన చేశాను తెలుసా? Lord, give me this day my food. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే ప్రభువా ఈ దినము నాకు ఆహారము దయచేయి. From my heart I prayed, sir. నా హృదయం అంతటితో నేను చేశాను. Wonderfully that day they brought some chakuli, means dosa, what they call as chakuli with atta. ఆ ప్రార్థన చేసిన రోజు వాళ్ళు చక్కగా మరి ఆ గోధుమ పిండితో అట్టు తీసుకొని వచ్చి తెచ్చారు. And whenever I pray this prayer, that day I will get my breakfast, other days no breakfast. నేను ఎప్పుడైతే ప్రభువా ఈ అనుదిన ఆహారం నాకు దయచేయని ప్రార్థన చేస్తున్నప్పుడే బ్రేక్ఫాస్ట్ వస్తుంది లేకపోతే ఖాళీ ప్లేట్ వస్తుంది. Then I understood the importance of praying for daily food. అప్పుడు నాకు అర్థమైంది డైలీ బ్రెడ్ కోసం ప్రతి అనుదిన ఆహారం కోసం ఎలా ప్రార్థన చేయాలి. I had money in my pocket. నా జేబులో డబ్బులు ఉన్నాయి. But I am not able to go and purchase something. నేను వెళ్ళి ఏదో కొనుక్కోవడానికి నాకు అవకాశం లేదు. So I have to look upon the Lord for my daily food. నాకు నా అనుదిన ఆహారం కొరకు నేను దేవుని వైపు చూడవలసి వచ్చింది. But whenever I am able, I forget this prayer. ఎప్పుడైతే నేను కొనుక్కోగలుగుతున్నానో అప్పుడు ఈ ప్రార్థన మర్చిపోతాను. This is our problem. ఇది మన సమస్య. But God doesn't want us to be independent of Him. గనుక మనము మన సొంత ఇండిపెండెంట్ గా మనం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. God always want us to be dependent on Him for each and everything, sir. గనుక మనం స్వతంత్రంగా ఉండాలని కాదు కానీ దేవుడు ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. Whatever we have, we may be a millionaire or billionaire or anybody, but still what God wants us is to look upon Him. గనుక మనం బిలియనర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు కానీ మనం మాత్రం దేవుని మీద ఆధారపడాలని ఆయన కోరుతున్నాడు. That is what we read in 1 Timothy chapter 6 verse 17 and 18. గనుక అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో చెప్పాడు. So for a rich man he is giving some instruction. ధనవంతులకు దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అక్కడ. Can you read? అస్థిరవాద ధనవంతు నమ్మిక ఉంచక. డోంట్ కీప్ యువర్ ట్రస్ట్ అపాన్ ద ట్రస్ట్. Praise the Lord. Hallelujah. Hallelujah. You understand, no? అర్థమైంది కదా? You may have everything, but your trust is on that one. కానీ మీకు అన్ని కలిగి ఉండవచ్చు కానీ వాటి మీద మీరు నమ్మిక ఉంచొద్దు. So always we trust upon the Lord. ఎప్పుడూ కూడా మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. Hallelujah. Hallelujah. So if you trust that, yes, you will pray that prayer. మీరు ఎప్పుడైతే ఆన్ చేయండి ఆ స్విచ్లు. Hallelujah. Hallelujah. So you understand, no? You may be a billionaire, you may be a millionaire. మీరు మరి లక్షాధికారి కోట్లాధికారి అయి ఉండొచ్చు. And you may be a very poverty stricken poor fellow. మీరు ఒకవేళ చాలా పేద వ్యక్తి అయి ఉండొచ్చు. No difference at all. దానికి ఏ వ్యత్యాసం లేదు. A poor
fellow also has to pray that prayer, and a rich man also should have that prayer. గనక పేదవాడు అదే ప్రార్థన చేయాలి, ధనవంతుడు కూడా అదే ప్రార్థన చేయాలి. Because we depend on the Lord. మనము దేవుని మీద ఆధారపడుతున్నాం. One more verse comes to my mind. మరొక వచనము నా మనసులోకి వస్తుంది. So Job chapter 31. యోబు గ్రంథము 31వ అధ్యాయము. There Job is telling about his mindset. తన యొక్క మనస్తత్వం గురించి చెప్తున్నాడు యోబు. So what he is telling, ఏం చెప్తున్నాడంటే, so yeah, chapter 31, 31వ అధ్యాయము 24 onwards. సువర్ణము నాకు ఆధారము చేసుకున్న ఎడల, ఆధారం అనుకున్న ఎడల, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతిగా నడుచుకుని చుండగా అతనినే కానీ, నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. Hallelujah. Hallelujah. You understand the verse now? You have gold and silver and all the wealth, but if you put your trust on that, and if you look into your gold and tell, yes, I have security, if anything happens I can put it in the bank and get a loan and I can do all these things. If this mindset comes in you, the Bible says that you are denying your God. చూడండి, నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఏదైనా అవసరమైతే దానిని పెట్టి నేను లోన్ తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని నేను వాడుకోవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేవునిని తృణీకరిస్తున్నారు. అది వేషధారులము అవుతున్నామని బైబిల్ చెప్తుంది. And not only that, వేషధారి, it is a sin to be judged. చూడండి, అది పాపము, పాపము, అది పాపముగా ఎంచబడుతుంది. 28వ వచనం, అది న్యాయాధిపతుల చేత శిక్ష నందదగిన నేరమగును, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడల అది కీడు కలగట చూచి, నేను ఉలసించిన ఎడల నేను అలా చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియలేదు. Hallelujah. Hallelujah. So if you put your trust upon the riches or your gold and all these things, then you are denying your creator. గనుక అలాగే మీరు చేసినట్లయితే మీ సృష్టికర్తను మీరు తృణీకరిస్తున్నారు. So always keep that in our mind. గనుక ఎప్పుడూ కూడా అది మీ మనసులో ఉంచుకోవాలి. We may have plenty. మన జీవితంలో చాలా అధికంగా ఉండవచ్చు. But our trust is only upon the Lord. మనం మాత్రం దేవుని మీదే నమ్మకం ఉంచాలి. So it is a prayer to be prayed daily. ఆ ప్రార్థన మనము రోజు చేయాలి. So Jesus has taught us that this prayer is to be prayed daily. So what will be the consequence if you are not praying that prayer? చూడండి, యేసు ప్రభు వారు ఆ ప్రార్థన రోజు చేయమని చెప్పారు. ఒకవేళ చేయకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? Even if you don't pray, you are getting breakfast. మీరు ప్రార్థన చేయకపోయినా మీకు ఆ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. Even if you are not praying, you are getting lunch. మీరు ప్రార్థన చేయకపోయినా మీకు లంచ్ వస్తుంది. But there is a difference. కానీ మరి వ్యత్యాసం ఉంది. If you pray, the food that you are taking is from the Lord, and if you don't pray, the food you are taking is out of our own strength. మీరు ప్రార్థన చేస్తే ఆ ఆహారము దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నారు. ఒకవేళ ప్రార్థన చేయకపోతే మీరు కష్టపడి ఆహారం తీసుకుంటున్నారు. That is why Paul is telling, if I give thanks for the food and eat, that gets sanctified, and I need not be made a sinner, whatever it may be I am eating. చూడండి, నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆహారం తీసుకుంటానో ఆ యొక్క ఆహారము పవిత్రపరచబడుతుంది అని చెప్తున్నాడు. You know that verse? మీకు ఆ వచనం తెలుసా? Yes, Pastor. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4:4. Yeah. Read, Pastor. దేవుని వాక్యం వలన ప్రార్థన వలన అది ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. So if I thank for that food is being sanctified, and then
can take any food. చూడండి, మనం ప్రార్థన చేసి మరి పుచ్చుకున్నప్పుడు అది పవిత్రపరచబడింది అనుకున్నప్పుడు ఏ ఆహారమైనా మనం So తీసుకోవచ్చు. if there is no prayer for that, if I am not praying, then the food is defiled food. గనుక మనం ప్రార్థన చేసి ఆహారం తీసుకోకపోతే ఆ ఆహారము అపవిత్రంగానే ఉంటుంది. So many a time we are affected by what we are eating. గనుక చాలాసార్లు మనం తీసుకున్న దాన్ని బట్టే మనం ఎఫెక్ట్ అవుతున్నాం. That is because of that. ఎందువల్లంటే ప్రార్థన చేయకపోవడం బట్టి. So in South India there is a habit, whenever the mothers, they cook food, they pray for the rice and put it. కనుక ఈ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో తల్లులకి ఎప్పుడు కూడా ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు ఆ బియ్యం అంతా కూడా ప్రార్థన చేసి వాళ్ళు వండుతారు. I have seen my mother doing that. నా తల్లి అలా చేయడం నేను చూశాను. Before putting it into the water, she will just put a cross and she will something she will tell. I have not heard it, but she will bless it and pray for it and then cook the food. కనుక నా తల్లి అది ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ముందు చిన్న ప్రార్థన చేసి ఇలా క్రాస్ వేసి అప్పుడు ఆహారాన్ని వండుతుంటుంది. But nowadays the practice has come down. అటువంటి ఇప్పుడు అలవాటు ఇప్పుడు లేదు. So that is how they cook the food. అసలు అలాగే ముందులో ఆహారం ఉండేవారు. So in all these things we say that I put my trust upon the Lord. నేను ఇవన్నీ చేయడం ద్వారా నేను ఏం చెప్తానంటే నేను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను అని చెప్తున్నాను. Hallelujah. Hallelujah. So everyday prayer, that also an orderly prayer, that is a must for us. అది ప్రతిరోజు మనం చేసే ప్రార్థన అది క్రమానుసారమైనటువంటి ప్రార్థన. So చాలా ఖచ్చితంగా it is not how much you are praying, but are you praying orderly? That counts. కనుక మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు అనేది కాదు, క్రమముగా మీరు ప్రార్థన చేస్తున్నారు. You might have heard about a story about a boy called Job. జోబ్ అనేటువంటి ఆ వ్యక్తి కోసం, మీరు చిన్న బాబు కోసం మీరు విని ఉంటారు. He is an illiterate boy. అతనికి మరి చదువుకోలేదు. He had no good education. ఏ విధమైన ఎడ్యుకేషన్ లేదు. But his mother taught him to pray for everything. తన తల్లి తనకు ఒకటి నేర్పించింది అంటే ప్రతి దానికి కూడా ప్రార్థన చేయాలని నేర్పించింది. He is so innocent, he do not know how to pray also. అతడు ఎంత అమాయకుడు అంటే ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. As he is growing up, he went to a factory to work. కనుక అతడు మరి ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్ళాడు. Some of you might have heard of this story. ఈ మరి స్టోరీని కొంతమంది ఎవరైనా విని So in ఉండొచ్చు. that factory there will be a lunch break at 1 o'clock. మరి ఆ ఫ్యాక్టరీలో లంచ్ బ్రేక్ ఉంటుంది 1 o'clock కి. And in foreign countries, wherever they are, they will have a chapel inside that factory or that campus. మరి ఫారెన్ కంట్రీస్ లో ఎక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నా దాంట్లో మధ్యలో చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఒక చాపల్ ఉంటుంది. All the workers, they will take their lunch box and go to eat their lunch. అక్కడ అందరూ కూడా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి భోజనం చేస్తారు. But this Job, because of his mother's instruction, he will not go to take his lunch. Before that, he will go to the chapel. గనుక ఆ చాపల్లోనికి అంటే చిన్న ప్రార్థన చేసుకోవడానికి సహవాసం కూడుకోవడానికి వచ్చిన ప్లేస్ ఉంటుంది. Just like our prayer hall. ప్రేయర్ హాల్ అది. So what he will do? He will open the gate. గేట్ ఓపెన్ చేశాడు. Go inside. లోనికి వెళ్ళాడు. And he will take his hat off. తన యొక్క మరి క్యాప్ తీశాడు. Because they have the habit of wearing cap, they take hat off. వాళ్ళకి క్యాప్ పెట్టుకొని అలవాటు ఉంటుంది. But he do not know what to say to God or how to pray. ఏం ప్రార్థన చేయాలో తెలియదు. He will just say, ఇలా చెప్పాడు, Jesus, I am Joe here. యేసయ్యా నేను జోన్ అని చెప్పాడు. That's all he will tell. అంతే. Then he will stand for 1 or 2 minutes. 2-3 నిమిషాలు నిల్చున్నాడు. Then he will put on his cap and he will come back. అక్కడ క్యాప్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు. That is his habitual. రోజు కూడా తనకు అది అలవాటు అయిపోయింది. One day, ఒకరోజు he met with an accident inside the factory. ఫ్యాక్టరీలో ఒక మరి యాక్సిడెంట్ గురయ్యాడు. And he was taken to the hospital. హాస్పిటల్కి తీసుకెళ్లారు. Unconscious. మరి అన్కాన్షియస్ లో ఉన్నాడు. And the doctors treated him. డాక్టర్స్ తనని ట్రీట్ చేశారు. He had a fracture in his leg. తన యొక్క కాలు విరిగింది. And he is bedridden. When he came to his senses, he understood that he is bedridden. తను తెలిసింది ఏంటంటే తను లేచేసరికి అతడు మంచం పట్టేసి ఉన్నాడు. So what happened? ఏం జరిగింది? So next day he was worried a lot. చాలా విచారపడుతున్నాడు నెక్స్ట్ రోజు. As the time is getting near 1 o'clock, his heart is pounding like anything. 1 గంట అయ్యేసరికి తన హృదయం ఎంతో మరి కొట్టుకుంటుంది. He was thinking, how can I go to the church today? ఎలాగా మరి 1 గంటకి నేను చర్చికి వెళ్ళాలి అని. Because he is bedridden, nobody to help. ఎందుకంటే మంచం పట్టేసి ఉన్నాడు, ఎవరు సహాయం చేయడానికి లేరు. With tears in his eyes, he was just lying down. అతను కన్నీరు కారుసుకుంటూ అలా మంచం పడుకొని ఉన్నాడు. And time struck 1 o'clock and all the factory members they were left for lunch.
కనుక 1 గంట అయింది, అందరూ ఫ్యాక్టరీ మెంబర్స్ అందరూ కూడా లంచ్కి వెళ్ళారు. At that time, a person came inside that room. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి లోనికి వచ్చారు. And he stood near the gate. ఆ గేట్ ముందుగా నించున్నారు. And just he is telling, Joe, it is me, Jesus. ఆ సమయంలో జో అక్కడికి వెళ్ళలేకపోయాడు గనక యేసు ప్రభు చెప్తున్నారు, జో. And he stood there for 1 minute. ఒక్క నిమిషం ఉండి and he went back. వెళ్ళిపోయారు. మీరు అర్థమైందా మీకు? చాలా This happened daily until he got discharged from the ఇది ఎంతకాలం జరిగిందంటే జో మళ్ళా లేచి అతడు మళ్ళీ ఆ డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రభు వస్తూ జో నేను యేసుక్రీస్తుని అని చెప్పి ఆయన వెళ్తున్నారు. Hallelujah. హల్లెలూయా. He is an illiterate boy, but he had a habit of praying at the right time, just a simple word, Jesus, I am Joe here. ఆ అబ్బాయి చదువుకోలేదు కానీ తనకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే భోజనానికి వెళ్ళక ముందు వచ్చి యేసయ్యా నేను జోను అని చెప్పి 1 నిమిషం ఉండి వెళ్ళేవాడు. But what about you and me? మీ గురించి నా గురించి ఏంటి? As we grow in the Lord, మనము దేవునిలో ఎదుగుతున్న కొద్దీ we take it to be granted that prayer can be done in any time as we wish. మనం ఏమనుకుంటామంటే మన ఇష్టం ఏ టైంలోనైనా మనం ప్రార్థన చేయొచ్చు అనుకుంటాము. There is no discipline in our మన prayer జీవితంలో life. ఏదైనా అటువంటి క్రమశిక్షణ లేదు. If we are not learning prayer life in a disciplined manner, మనము ప్రార్థనా జీవితాన్ని క్రమశిక్షణతో మనం నేర్చుకోకపోతే our spiritual life will also be disorderly. It will not grow orderly. మన ఆత్మీయ జీవితము కూడా అలాగే అక్రమంగానే ఉంటుంది. So let us learn, let us reset. మనము నేర్చుకుందాము, పరిశోధిద్దాము. Sometimes if our phone gets slowed down or something is happening, everything is messed up, what we do with the phone? మన ఫోన్ ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోవడము, మెసేజ్ అలా అయిపోవడము, కజిబిజి అయిపోవడం అయితే మనం ఏం చేస్తాము? We reset. దాన్ని రీసెట్ చేస్తాం. We go to the factory reset. ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది, దాన్ని కొడతాము. Everything will be deleted and made fresh. అంతా కూడా చెత్త అంతా కూడా పోయి మరలా ఫ్రెష్గా అది స్టార్ట్ అవుతుంది. Because everything has become disorderly and the phone is not working properly. ఎందుకంటే అన్నీ కూడా డిజార్డర్లోకి వెళ్ళిపోయి కనుక ఫోన్ సరిగా పనిచేయట్లేదు. So even though I know that you are all prayer warriors, you pray very well, you fast and everything is with you, this disorderliness let us bring into an orderly state so that our prayers will be effective prayers. గనుక మీరు అందరూ ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు నాకు తెలిసినప్పటికీ కూడా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ క్రమశిక్షణ లేని ప్రార్థన ఏ విధమైన ఎఫెక్టివ్ అనేది ఉండదు. మీరు క్రమశిక్షణతో కూడిన ప్రార్థన చేస్తే చాలా ప్రభావవంతంగా మీ ప్రార్థనలు ఉంటాయి. So I don't ask you to pray for 1 hour or half an hour. No, not that like, but fix a time so that at that time you will sit and pray. గనుక నేనేం చెప్తున్నానంటే గంట ప్రార్థన చేయండి, అరగంట ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు, కానీ మీరు ఒక సమయాన్ని కేటాయించండి. ఆ సమయమునకు ప్రతిరోజు ఆ సమయానికి మీరు ప్రార్థనలో ఉండాలి. In the beginning let it be a comfortable time for you. మొదటగా మీరు మీకు ఏది కంఫర్ట్గా టైం ఉంటుందో ఆ టైంలో ఎంచుకోండి. As you practice it properly, then you can go for the early morning prayer. గనుక మీరు అది ఆ క్రమం మీకు అలవాటు అయిన తర్వాత అప్పుడు ఉదయ వేళలో ప్రార్థన మీరు అలవాటు చేసుకోండి. But in the beginning itself you have selected the early morning prayer, 3 o'clock I will come and sit and pray. For 2 days, 3 days you will do, and then once again you will go back to the old stage. మొదట్లోనే మీరు ఉదయకాల ప్రార్థనలో 3 గంటలకు చేస్తారని కమిట్మెంట్ తీసుకుంటే 2-3 రోజులు చేస్తారు, తర్వాత మీరు చేయలేరు. So beginning let it be simple and easy. మొదటగా ప్రారంభించేటప్పుడు మీరు మొదటగా మీకు అనుకూలమైన సమయాన్నే పెట్టుకోండి. As we practice it, let us make it little bit harder. Then there will be order also, there will be effective prayer also. కనుక మీరు అది అలవాటు చేసుకొని మీరు కృషి చేస్తూ క్రమంగా మీరు చేస్తున్నప్పుడు అది మీలో ఒక క్రమశిక్షణ తీసుకొస్తుంది. అది చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So the first thing is we have to fix a time. మొదటిది ఏంటి? అందరూ చెప్పాలి. సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. Fix it for 5 minutes or 10 minutes. 5 minutes, 10 minutes. Don't with enthusiasm and excitation. I will pray for 1 hour from 4 o'clock to 5 o'clock. మీరు ముందే మంచి ఉద్రేకంతో మార్నింగ్ లేసే 4 గంటల నుంచి 5 గంటల కానీ కమిట్మెంట్ తీసుకోకండి. You will do it for 3 or 4 days and after that you will leave it. 3 రోజులు బాగానే చేస్తారు, తర్వాత నుంచి మరలా ఈ 3 రోజులు ముంచి పడుకుని పోతారు. But start with a simple, applicable
realistic things. కనుక వాస్తవంగా మీకు ఎక్కడ ఏ సమయం మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని ఫిక్స్ చేసుకొని Okay, yeah. కంటిన్యూగా చేయండి. I will ask you one question. What are the things you are praying for? మీరు ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తారు? హలో, What are you praying for? So far you are praying, you are all praying. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? Church people pray, Pastor? They pray, no? Yes. I thought that your people no need to pray. అనుకున్నాను, Is there anybody there is no need for prayers? Everything is. ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Even the Son of God, when he was in the world, what he was doing? కనుక దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? Hebrews chapter 5, what he was doing? ఆయన ప్రార్థన చేస్తున్నారు. How he prayed? How he prayed? మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తున్నారు. So with anguishing voice, raised up voice, he prayed and he was heard and he was lifted up. కనుక మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశారు కనుక ఆయన అంగీకరించబడెను అని ఉంటుంది. Because of that he was rescued from the death. That is what Bible says. దానిని బట్టి అతడు ఆయన మరణం నుంచి తప్పించబడ్డాడని బైబిల్లో రాయబడింది. So for a son of God who has committed no sin at all, if for him prayer is a necessary thing, what about you and me? పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే అటువంటి ప్రార్థన చేయవలసి వస్తే మీ గురించి నా గురించి ఏంటి? Very much needed, no? ప్రార్థన చాలా అవసరం కదా. So let us reset our lifestyle. మన ప్రార్థనా జీవితాన్ని, జీవన విధానాన్ని మనం రీసెట్ చేసుకుందాం. Okay, so my question is, what are the things you are praying? మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? Generally every day you pray, no? అందరూ రోజు ప్రార్థన చేస్తారా? అలా చెప్పండి, దేని కొరకు ప్రార్థన చేస్తారు? Very simple, sir. Rojgar, agar. That is what we are praying. చెప్పండి. Little bit louder. డైరెక్ట్ నశించే ఆత్మలే ప్రార్థన. Every day. Okay. Morning or evening or every time? Daily. At what time? ఏ సమయంలో చేస్తారు? Okay. Whenever you get time. Very good. So what about others? అనసూయమ్మ గారి గురించి పక్కన పెట్టండి. అనసూయమ్మ గారు ఏంటంటే మరి ప్రార్థన. When we come to church only, sir, we start to pray for India, America, Pakistan, everything we will pray. But in our home, we don't pray for these things. చర్చిలోకి వచ్చినప్పుడు మొత్తం పాకిస్తాన్, అమెరికా, మరి మొత్తం ఉక్రెయిన్ అన్నిటి కోసం చేస్తారు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు many of us are like that, isn't it? I do not know about you. I am talking about Orissa. ఒరిస్సా వాళ్ళ కోసమే చెప్తున్నాను, మీకోసం కాదు. But can you live with the food that you are eating only in the feast? చూడండి, మీరు అందరూ కూడా ఏదైనా విందు జరిగినప్పుడే భోజనం చేస్తున్నట్లయితే మీరు దానిని బట్టే జీవించగలరా? So you all attend marriage feast, ఎవరు మిస్ అవ్వరు కదా, పెళ్ళిళ్ళు ఎవరైనా అందరూ అటెండ్ అవుతారు కదా. Every day you have marriage feast? ప్రతిరోజు మ్యారేజ్ విందు ఉంటుందా? Once in a week or once in a 2 weeks or sometimes in once in a month. Can you live with that food alone? ఆ ఆహారంతోనే మనం పూర్తిగా జీవించగలమా? What do you do? You parcel for 1 week and bring it, You have to tell your experience. What do you do, sir? ఏం చేస్తాము? Daily what you are doing? You cook and eat, Very simple thing, గనక ప్రతిరోజు మనం వండుకొని తింటాం కదా. Similarly, church prayer, corporate prayer is once in a week, once in a month or twice in a month. That is corporate prayer. గనక సంఘంలో చేయబడే ప్రార్థన, అందరం కలిసి చేసేటువంటి ప్రార్థన కార్పొరేట్ ప్రేయర్స్ అవి. With that prayer power, you cannot run your daily life. ఆ ప్రార్థనతో మీ మరి ప్రతిరోజు జీవితాన్ని మీరు కొనసాగించలేరు. We need our daily food. మన అనుదిన ఆహారం మనకు కావాలి. Similarly, we need our daily prayers. అలాగే మన అనుదిన ప్రార్థన మనకు కావాలి. So very simple techniques to pray a daily prayer. చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం ప్రతిరోజు చేసే ప్రార్థన. We have to learn what we have to pray for. మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? If we have learned that, it will become very simple for us to pray. మనం నేర్చుకున్నట్లయితే మన ప్రార్థన చేయడం చాలా సులువుగా ఉంటుంది. I hope you taught them that 5 fingers prayer. 5 fingers prayer. No. Yeah. So I will teach you very simple prayer which is being taught for the children.
ఈ 5 వేళ్ల ప్రార్థన చిన్నపిల్లలకు నేర్పిస్తారు కదా, ఆ ప్రార్థన మీకు నేర్పిస్తారు. 5 వేలనై 5 fingers. Beral. 5 fingers. Yes. Where you want to call? Okay, let me. Okay, fine. That's fine. So, what is this 5-finger prayer? Very simple. You look into your hand. చూడండి, మీ చేయి చూపించుకుని 5 వేళ్ళు కూడా చూడండి. So, what are the fingers you have? What is this finger called? Thumb. In Telugu? బొటన వేలు. Okay. So, then this one is? చూపుడు వేలు. Pointing finger, isn't it? Yes. Yeah. What is this finger? Middle finger. This one is ring finger, isn't it? And this one is small finger. Okay. So, very simple. So, with these 5 fingers, we can learn for what we have to pray daily. చూడండి, ఈ యొక్క 5 వేళ్ళని చూచి మనం ఏం ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవచ్చు. This is the very important finger, isn't it? Without this, all the other fingers will lose their value. కనుక ఈ యొక్క వేలు లేకుండా మిగతా సపోర్ట్ ఏమి ఉండదు ఇంకా. And this is very close to us also. ఇది మనకి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. So this represents the close family. ఇది మన యొక్క దగ్గర కుటుంబస్తుల కోసం. Who are your close family? మీరు ఎవరు మీ సొంత If you are married, who is the next close one to you? మీరు వివాహం చేసుకున్నట్లయితే మీకు మొట్టమొదటి క్లోజ్ ఎవరు చెప్పాలి అందరూ? Friends. Husband. For a wife it is husband, and for a husband it is wife. So like that you have to remember wife or husband, that is the spouse, and then who is close? మరి జీవిత భాగస్వామి, children, and then who is the next close? తర్వాత ఎవరు? Father and mother, and then your brother, sister and their family. Like that it can go as far as you remember. గనక అలాగా తల్లిదండ్రులను, తర్వాత అలాగే అన్నదమ్ములను అందరినీ కూడా మీరు ఎంత జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా. So this finger represents the close relatives. We can pray for them. గనక ఈ యొక్క ఫింగర్ వారి యొక్క మన దగ్గర బంధువులందరి కోసం కూడా ప్రార్థించేది. Just think about, Lord, protect them, protect from all evils, protect them from all the sin, all the temptations, provide them whatever that needs. That is the prayer for your husband, for your children. Yeah, but do it specifically. You tell their name and then specifically you pray for them. గనుక ఈ యొక్క వారి పేర్లు ఎత్తి వారి కోసము ప్రార్థన చేయాలి. ఇది మొదటి ఫింగర్. How many minutes it will take? ఎంత సమయం పడుతుంది ఇది? Minimum of ఎంత సమయం పడుతుంది? 3 minutes we will keep. Okay? 3 minutes. 3 నిమిషాలు. So next one is pointing finger. రెండోది ఏంటి? చూపుడు వేలు. If somebody is asking you the way, what you will say? This way you go, like that you will go. మీరు ఎవరైనా చూపిస్తున్నప్పుడు దేని చేత చూపిస్తారు? ఈ వేలు తనక ఇలా వెళ్ళండి. Isn't it? You won't show this way you go. You show this way you go. Isn't it pointing? ఈ వేలు తన చూపిస్తారు కదా, చూపుడు వేలు. So this is the finger which shows the way. ఇది మార్గాన్ని చూపించేటువంటి వేలు. So in our life, personal life, who are the people who shows us the way? మన జీవితంలో ఎవరు మార్గాన్ని చూపించేవాళ్ళు? Who shows us the way? ఎవరు మార్గాన్ని చూపిస్తారు మనకి? Pastor and all the ministers of God, isn't it? దేవుని సేవకులు. And then teachers. మరి మన టీచర్స్. In spiritual realm as well as in worldly realm. ఆత్మీయంగా అలాగే స్కూల్. So think about the people who shows you the way. మీకు ఎవరైతే మార్గం చూపిస్తున్నారో వాళ్ళ కోసము ఇది మీరు ప్రార్థన చేయాలి. Some people have mentors. కొంతమందికి నాయకులు ఉంటారు. Means that if you have some spiritual problem, you can go and share to them and they will pray for you and they will advise you. They come under this finger. కొంతమందికి నాయకులు ఉంటారు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతారు కదా, వాళ్ళ కోసం మీరు ప్రార్థించాలి. Okay, so all the people, pastors or the gospel workers, the known pastors in your area, those who are praying for you, those who are advising you, they all come under this finger. Okay, గనుక మీకు ఎవరైతే మరి అడ్వైజులు ఇస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తున్నారో, what about this finger? ఈ యొక్క మా చూపుడు వేళ్ళకి వస్తాయి. Yeah, what about this finger? This is మధ్యలోది ఏంటి? A tall finger, isn't it? So this represents those who are in authority. ఇది మరి లోకంలో ఉన్నటువంటి అధికారులందరి కోసం కూడా. One who have authority over us, one who is ruling over us. గనుక మన మీద ఉన్నటువంటి నాయకుల కొరకు మనము ప్రార్థించాలి. Because Bible says that we have to pray for these people. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. Then only we can live in peace. అప్పుడే మనం సమాధానంతో, నెమ్మదితో జీవించగలం. So remember them.
వారిని జ్ఞాపకం చేసుకోవాలి. Need not go up to Modi. మోడీ వరకు వెళ్ళొద్దు. Start from your ward member. మీ వార్డ్ మెంబర్ కార్పొరేటర్లతో స్టార్ట్ చేయండి. Corporate and then this sarpanch and all these things, isn't it? కనుక సర్పంచులు కార్పొరేటర్లు వీళ్ళు ఉంటారు కదా. You can go from revenue inspector, VO and tahsildar. They also can become under that one. తహసీల్దారు, విఆర్ఓలు, కలెక్టర్ ఉంటారు కదా, వాళ్ళతో మనం ప్రారంభిద్దాం. But pray for them. వాళ్ళ కోసం ప్రార్థించాలి. So you will see a change in their attitude. గనక అప్పుడు అలా చేస్తే చాలా వాళ్ళు మార్పు రావడం కూడా మనం. For example, we are 50 people. మనం ఒక 50 మంది ఉన్నాం. And if we start to pray for our ward member, మన వార్డ్ మెంబర్ కోసం ప్రార్థన చేస్తే will there be any change or not, sir? మనం ప్రార్థన చేస్తే మార్పు వస్తుందా లేదా? Yes, because the Bible says that the prayer of a righteous man is powerful and effective. ఒక మరి నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, చాలా శక్తివంతంగా ఉంటుంది. So if we all pray for the ward member and the corporate and all these people, yes, surely there will be some change in the realm. గనక మనం అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క మరి వాళ్ళందరిలో కూడా గొప్ప మార్పు మనం చూడగలం. What is this finger stands for? చివరిగా ఇది నాలుగోది ring finger. ring But finger. out of this 5 finger, which is the weakest finger? ఈ యొక్క 4 అన్ని వేళ్ళలో ఏది బలహీనమైన వేలు? This is the weakest. ఇదే చాలా బలహీనం. It cannot do anything. ఇది ఏం చేయదు. Alone. At least this you can put your చెవు గోక్కోవడానికి అయితే ఉపయోగపడితే ఉపయోగపడచ్చు. Isn't it? For everything there is some purpose or some use. కనుక ప్రతిదానికి ఒక ఉపయోగం ఉంటుంది. But this one alone cannot stand, sir. ఇది ఒక్కటి ఏం చేయలేదు. So it represents the weakest people in our society. ఇది బలహీన మన సొసైటీలో బలహీనులకి who needs help. ఎవరికి సహాయం కావాలో. Who are they? Sick people. Sick people. అనారోగ్యత వాళ్ళు, పేదవాళ్ళు, orphans, అనాథలు, widows. In your church there may be some widows. In your church there may be some poor people. Isn't it? సంఘంలో కూడా విధవరాళ్ళు మరి పేదవాళ్ళు ఉండుంటారు. Somebody may ask you to pray. Sir, I have to pay the fees. Just pray for me. Some prayer request would have come. కనుక మీ దగ్గరికి ఏదో ప్రార్థన రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది, నేను ఫీజు కట్టాలి, నా కోసం ప్రార్థన చేయండి అని. Somebody would have told, I am building my house but I need some finance assistance. Pray for me. Yes, they come under the weaker part. నేను హౌస్ కడుతున్నాను కనుక నాకు కొంత అవసరం ఉన్నాయి అని, అది ఒక బలహీనమైన విషయం. Remember them and pray. కనుక వారిని ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. And the last one is చివరిది ఏంటంటే the small finger. చివరిది it represents us. ఇది మనల్ని గురించి చూపిస్తుంది. Finally we pray for us. అప్పుడు మన కోసం మనం ప్రార్థన చేయాలి. What we are praying for? దేని కొరకు ప్రార్థన చేయాలి? Lord, protect me from all the evil things. ప్రతి విధమైన దుష్టత్వం నుంచి నన్ను కాపాడండి. Protect me from all the sins. సమస్తమైన పాపం నుంచి నన్ను కాపాడండి. Temptations. శోధనల నుంచి. And Satan's attack. అపవాది దాడుల నుంచి. And remember all your weaknesses and commit all the weaknesses unto the Lord. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను కూడా జ్ఞాపకం చేసుకొని ఒప్పుకోండి. Isn't it? Everybody is having weakness. Nobody can say that we are strong in every area. అందరికీ బలహీనతలు ఉంటాయి, ఎవరు కూడా బలవంతులు కారు. Commit our eyes. మన కళ్ళను సమర్పించుకోవాలి. Commit our ears. మన చెవులను సమర్పించుకోవాలి. Every sense you commit unto the Lord. ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. Bring it under the control of the Lord. దేవుని యొక్క అధికారం కింద సమస్తాన్ని తీసుకురావాలి. So 5 fingers you can pray for. 5 fingers prayer. Minimum of 20 minutes, very simply. 20 నిమిషాలు ఈజీగా మీరు ప్రార్థించగలుగుతారు. Can it be or not? అవునా కాదా? అందరూ రాసుకున్నారా? As you practice it, you will say someday, I don't have much time to pray. I have a lot of things to pray. I lack time. So you can use the time effectively. గనక ఇలాగానే మీరు ప్రార్థన చేస్తే కొన్ని రోజులకి మీకు ప్రార్థన చేయడానికి సమయం చాలనంతగా మీరు ప్రార్థించగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Can we once again repeat? మళ్ళా చెప్దామా? ఇవన్నీ రాసుకున్నారు, అందరూ రాసుకోండి, చక్కగా మీరు ప్రార్థన The చేయగలుగుతారు. problem with me is I am a teacher. నేను ఏంటి ప్రసంగికుని కాదు, నేను బోధకుడిని. And whenever I stand here, I take it to be granted you are my students. నేను ఎప్పుడు నిలవబడినా నేను ఏమనుకుంటానంటే మీరు అందరూ నా విద్యార్థులు అనుకుంటాను. కనుక నేను that is why lot of questions, quiz program, this and that and repetition and all this going on. నేను ఎప్పుడు చెప్తున్నా కూడా అందుకే ప్రశ్నలు అడుగుతాను, క్విజ్లు వేస్తుంటాను. అలాగా నేను టీచర్ని, అందుకే నాకు అలవాటు అలాగ చేయడం. Don't worry, at 9 o'clock my train is there, I will go. మీరు ఇవాళ ఏం కంగారు పడే అవసరం లేదు, నేను 9 గంటలకే నా ట్రైన్ నేను వెళ్ళిపోవాలి. Okay, now let us learn. 9 గంటల దాకా. What does this finger stands for? ఇది దేని కొరకు? What you pray for?
చెప్పాలి అందరూ కూడా. One who are in authority. అధికారములో ఉన్న వారి కోసం ప్రార్థించాలి. Who you will pray for? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? Corporate, ward member, collector, tahsildar, and our chief minister, ministers. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా. It can go on. Okay. So what does this finger stands for? ఇది చివరి ఫింగర్ ఏంటి? What you will pray for? ఏం All your ప్రార్థన చేయాలి? personal needs, all your protection, all your spiritual growth, all your weaknesses, you will pray for. What you will pray for? అమ్మ ఇది ఏంటి? One who shows the way, mentors, పాస్టర్స్, నాయకులు pastors, and all this. Okay. What you will, this stands for? ఇదేంటి? Close family relation. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. So now is it easy? చాలా ఈజీగా ఉందా? ఏం Hallelujah. నేర్చుకున్నారా? So if you practice it, yes, within 3 to 6 months, you need not look into your fingers. It will keep on coming like anything. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు రోజు మళ్ళీ మీ బొటనేలు చూసుకొని ప్రార్థన చేయాల్సిన పని లేదు, మీకు అలవాటు అయిపోద్ది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So simple techniques, but let us reset our things. And let's చిన్న చిన్న learn విషయాలే, discipline. తెలిసిన విషయాలే, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, రీసెట్ చేసుకుంటున్నాం అన్నీ కూడా. మనం Hallelujah. హ్యాంగ్ అయిపోయాం, ఫోను మెమరీ అన్నీ పెరిగిపోయి కదలట్లేదు. సో వీఆర్ రీసెట్టింగ్ ఎవ్రీథింగ్. Disorderly, we become disorderly. Let us bring it into order. కానీ డిజార్డర్గా అయిపోయాం, అక్కడ ఇక్కడ ఇక్కడ ఇసిరిసినట్టుగా అయిపోయాం. ఇప్పుడు అంతా కూడా ఆర్డర్గా తీసుకొస్తాం. So intentionally let us learn to be punctual. గనుక మన హృదయపూర్వకంగా క్రమశిక్షణతో మనము మన జీవితాన్ని మనం Take a small decision. ప్రారంభిస్తున్నాం. చిన్న What నిర్ణయం decision you will తీసుకోండి. take? ఏ డిసిషన్ తీసుకుంటారు? This week onwards, I will attend the prayer at the right time. ఇక్కడ మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిసారి ఈ వారం నుంచి నేను ప్రార్థనకు సరైన సమయానికి వస్తాను. Beginning it will be very difficult. అది ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది. But if you strain, then it will become a habit. మీరు కొంచెం కృషి చేస్తే, కష్టపడితే అది మీకు హ్యాబిట్. Everybody surrounding you, they know that 9 o'clock is prayer. She will leave at 8:45. Everybody will come to know. Then they will also be in favor. In the beginning, they won't be in favor. పక్కన మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది మన ప్రార్థన, మన చర్చిలో ప్రార్థన ఎన్ని గంటలకని. వాళ్ళు కూడా మొదట్లో వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రార్థన 9 గంటల కంటే 8:45కే వీళ్ళు బయలుదేరిపోతారని. So for some days, if you practice it, the rest of the day they will help you. Hey, your time has come for prayer. You go. We will do this. మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ పక్కన ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంట్లో కొంతమంది చర్చిలోకి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, టైం అయిపోతుంది ఇంకా వెళ్ళవేంటి అని వాళ్ళే అంటారు. So punctuality starts from there. కనుక ఆ పంక్చువాలిటీ అనేది. Similarly, your prayer time. ప్రార్థన సమయము. Evening prayer 8 o'clock. సాయంత్రకాల సమయం 8 గంటలకి. You tell to your family members 8 o'clock is my prayer time. మీరు కుటుంబ సభ్యులకు చెప్పండి 8 గంటలకి నా ప్రార్థన సమయం. And if you practice it for 1 or 2 weeks, మీరు అది 2 వారాలు ప్రాక్టీస్ చేస్తే, then the third week your husband will tell, hey, your prayer time is coming, I will wash the vessels, you go and pray. మీరు 2 వారాలుగా అలా ప్రార్థన చేస్తే మీ హస్బెండ్ చెప్తాడు 8 గంటలు నీ ప్రార్థనా సమయం కదా, నేను అంట్లు తోముతాను, నువ్వు వెళ్ళు అంటారు. So now 2 blessings. కనుక 2 ఆశీర్వాదాలు మీకు. You tell to your husband, this is what I learned from the church. మీరు చెప్పండి మీ హస్బెండ్కి, నేను ఇది సంఘంలో నేర్చుకున్నాను, ఇది ప్రాక్టీస్ చేస్తున్నానని. But because of that, you don't collect all the vessels at 7:30 and wait for your husband to come at 8 o'clock to wash. ఇదే బాగానే ఉంది కదా అని చెప్పి అన్ని వెసల్స్ అన్నీ కూడా, అంట్లన్నీ కూడా వేసేసి 8 గంటలకు మీ ఆయనకి వేసేయకండి. That will not work out. అది పని చేయదు, అలాగా గొడవలు అయిపోతాయి. And if you do like that, at 7:30 your husband will go out of the home. మీరు అలాగని చేశారంటే నెమ్మదిగా వాళ్ళు తెలివైన వాళ్ళే 7:30 బయటికి వెళ్ళిపోతారు, ఫోన్ వచ్చి అనుకొని. Come only after you washes the vessel. మీరు అంట్లు కడిగేశారని తెలిసిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. Okay. So let us learn certain things to do intentionally so that our character gets refined. చూడండి, కొన్ని విషయాలు మనం హృదయపూర్వకంగా చేస్తున్నట్లయితే మన వ్యక్తిత్వం అనేది మనం ఉజ్జీంపబడుతుంది, మన వ్యక్తిత్వం అనేది బయటికి కనిపిస్తుంది. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. హల్లెలూయా.